భూమి ఇప్పుడు అత్యంత విలువైనటువంటి ఒక వస్తువుగా మారింది. మీ అందరికీ తెలుసు, నిజాం తన రాజ్యాన్ని భారత్లో విలీనం చేసినటువంటి 1948 సెప్టెంబర్ 17 తర్వాత 1,40,00,000 ఎకరాల ఆయన సొంత భూములను భారత ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే అప్పటికి ఉన్నటువంటి జమీందారులు, పెత్తందారులు, భూస్వాములు ఆ భూమిని పేద ప్రజలకు దక్కకుండా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఆ తర్వాత 1970 ప్రాంతంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి సందర్భంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి 54 ఎకరాలు మాత్రమే గరిష్ట పరిమితి అనేటువంటి మాటను ఆయన అసెంబ్లీ వేదికగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత కుక్క పేరు మీద, నక్క పేరు మీద భూములను పెట్టిరు. అయితే భూమి ప్రాధాన్యత తెలిసినటువంటి పేద ప్రజలు కడుపు మార్చుకొని భూములు కొనుక్కొని అంతో ఇంతో వ్యవసాయమో లేకపోతే ఒక ఇంటి స్థలమో ఇవన్నీ చేసుకుంటున్నటువంటి సందర్భంలో భూమికి ఇటీవల కాలంలో అత్యధిక ధరలు కోట్ల రూపాయలకి ఆ విలువ రావడంతో భూ కబ్జాదారుల భాగవతం మరింత పెరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా నీళ్లు మాకొస్తాయి, మా నిధులు మాకొస్తాయి, మా నియామకాలు మాకొస్తాయి అని మనం అనుకుంటే మా గత భూములు మాకొస్తాయని వాళ్ళు అనుకున్నారు. వాళ్లకు మనకున్నటువంటి తేడా చూడండి. నాకు ఎవరో ఒక చిన్న వీడియో క్లిప్ పంపించారు. ఆ వీడియో క్లిప్ను ఒకసారి మీకు ప్లే చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ వీడియో క్లిప్లో ఉన్నటువంటి విషయం అది దాదాపు మా భూమి సినిమాది అనుకుంటా. మా భూమి సినిమాకి సంబంధించినటువంటి మీకు వచ్చిందా ఏమన్నా? మా భూమి సినిమాలో భూములను పెత్తందారులు ఎట్లా కబంధ హస్తాల్లో పెట్టుకొని పేద ప్రజలను ఎట్లా హింసించారు అనేది మనం ఆ క్లిప్లో చూడొచ్చు. దానికి సంబంధించింది ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోను మీ ముందుకు తెస్తా. అది మా భూమి సినిమా చూస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల పరిస్థితి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. ఈ క్లిప్ ఒకసారి చూస్తే మనకు ఈ భూమికి సంబంధించినటువంటి అంశం గ్రూప్లలో, మీ గ్రామాలలో లేకపోతే మీ సోషల్ మీడియా నెట్వర్క్లో దీన్ని దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇది క్యూనిస్తో ప్రారంభమై క్యూనిస్తో అంతం కావాల్సినటువంటి యుద్ధం కాదు. ఇది ప్రజలందరికీ తెలవాల్సినటువంటి డాక్యుమెంటు, ఇది బయటకు రావాల్సినటువంటి డాక్యుమెంటు. దయచేసి షేర్ చేసినటువంటి మిత్రులు షేర్ చేసినాం అనేటువంటి మీకు ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటే అన్ని వాట్సాప్ గ్రూపులలో దయచేసి ఒక్కసారి కేటాయించండి. కావాలంటే కేటాయించండి దయచేసి. ఒక నిమిషం దానికోసం కేటాయించండి బైసాబ్. ఎందుకంటే అత్యంత కష్టపడి డాక్యుమెంట్లన్నింటినీ మన టీం అందరం కూడా, మన బీసీ ఐటీ ఎంప్లాయీస్ అందరు కూడా రూపొందిస్తూ ఉన్నారు. మన రీసెర్చ్ టీం అంతా రూపొందిస్తూ ఉన్నారు. దయచేసి చేసినామన్నా అని చెప్తా ఉన్నారు. దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ భూములన్నీ మీయే, ఈ భూములన్నీ మన తాతలే, ఈ భూములన్నీ మన హక్కును ఎంత ఈజీగా కొల్లగొట్టకపోయారో చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ అధికారం, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి సంబంధించినటువంటి అరాచకం, దాదాగిరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ పేదవాడు భూమి, అమాయకమైనటువంటి పేదవాడు వాని భూమి మీదకి గద్దల్లాగా వాలితే ఏమీ చేయలేక పోలీస్ దగ్గరికి పోతే పోలీస్ ఆయన చేతుల్నే, ఎంఆర్ఓ ఆయన చేతుల్లోనే ఉంటాడు, ఎంపీపీ ఆయన చేతుల్లోనే ఉంటాడు, ఇక ఎమ్మెల్యే ఆయన్నేనా, మినిస్టర్ ఆయన్నేనా, సీఎం ఆయన్నేనా. ఎక్కడ చెప్పుకుంటావు నీ బాధ? ఎక్కడ చెప్పుకుంటావు నీ బాధ? చెప్పుకోవడానికి ఎక్కడ ఉండదు. ఒక్కసారి ఈ డాక్యుమెంట్ బయట పెట్టినాక చూపిస్తా. బయట చూడరు పబ్లిక్ ఎంతమంది ఉన్నారో ఏం కథ, పబ్లిక్ చూడరు. వాళ్ళకు నోరు లేని ప్రజలు వాళ్ళంతా, వాళ్ళంతా నోరు లేని ప్రజలు. ఆ ప్రజల గోస
చూసినాకైనా సరే ఇది చెప్పనని చెప్తా. దయచేసి అందరూ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది మనందరి ఆవేదన, ఇది మనందరి గోస, ఇది మనకు దక్కాల్సినటువంటి సొమ్ము. 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇవన్నీ. దీన్ని దయచేసి నీకు ఎంత ఉన్నది అన్నా భూమి చెప్పు అన్నా అని చెప్పని అంటున్నాడు. నాకు ఎకరం 23 గుంటలు ఉండొచ్చు, 20 గుంటలు 19 గుంటలు ఉంటుంది. రైట్, ఒకసారి ఈ డాక్యుమెంట్ని ఒకసారి చూద్దాం. ఆ డాక్యుమెంట్ ఉందా, క్లోజ్ చేయాలి. రైట్, హెచ్ఎండిఏ పరిధిలో వీళ్ళు కొల్లగొట్టినటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలను అందుబాటులో ఉన్నటువంటి సమాచారం బట్టి తీసుకొస్తా ఉన్నాం. హెచ్ఎండిఏ పరిధిలో కబ్జాల పర్వం. ప్రతిపక్షం అధికార పక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలలో కేవలం అగ్రకులస్తులే ఉండి గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భావితరాల ఆస్తులైన ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను ఒక పద్ధతి ప్రకారం పట్టబగలు దర్జాగా మింగేసి లక్షల కోట్ల రూపాయలను దండుకున్న పరిస్థితి. అధికార లెక్కల ప్రకారం బట్టి విక్రమార్క గారు కేవలం హైదరాబాద్ పరిధిలోనే 920 చెరువుల్లో 498 చెరువులు కబ్జా అయినట్టు ప్రకటించిన పరిస్థితి చూస్తే అనధికారికంగా ఈ నాయకులు దోచిన సంపద లెక్కగట్టగలమా? రాష్ట్రం మొత్తం కాకుండా కేవలం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న కబ్జాల వివరాలు చూస్తే దాదాపు 2 లక్షల కోట్ల పైన ప్రజల సంపదను దర్జాగా కొట్టేసిన వైనాన్ని ఈ డాక్యుమెంట్ మీ వాళ్ళ బయట పెడుతుంది. ఎవరెవరు ఎంత దోచినరో ఒకసారి చూద్దాం. రాజకీయాల్లో ఉన్న రెడ్లు, కమ్మలు, వారి బినామీలు అక్షరాల 2,04,765 కోట్లు. ఇంత విలువైన భూమి, 2,04,765 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను వీళ్ళు కబ్జా పెట్టిరు. ఇందులో ప్రభుత్వ అధికారులు అంటే ఐఏఎస్, ఐపీఎస్ అక్షరాల 2,780 కోట్ల రూపాయల విలువైన భూములను వీళ్ళు కబ్జా పెట్టిరు. ఇక బిల్డర్స్ అండ్ బినామీలు అక్షరాల 1,200 కోట్లు, 1,200 కోట్లని బిల్డర్స్ అండ్ బినామీలు కబ్జాలు పెట్టిరు. ఇక్కడ లెక్కలు కనుక చూస్తే మొత్తం మీద వీరు దోచిన మొత్తం డబ్బు ఏది భూముల రూపంలో పోగేసుకున్న సంపద 2,08,745 కోట్ల రూపాయలను వీళ్ళు వాళ్ళ కబంధ హస్తాల్లో చీదిక్కించుకున్నారు. ఈ గమనిక ఏంటంటే ఈ వివరాలు మొత్తం ప్రభుత్వం ఒక్కటే బయట పెట్టలేదు. కొంత ప్రభుత్వం, కొంత హైడ్రా కాగా మిగిలిన సమాజ హితం కోసం నిజాయితీగా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా, ఆ తర్వాత ఇతరత్ర సోర్సుల ద్వారా ఈ డాటాను సంపాదించడం జరిగింది. సో దీని పూర్తి వివరాలను ఒకసారి చూస్తే ఇక్కడ లొకేషన్ వచ్చేసి పుప్పాలగూడ, నర్సింగ్, గండిపేట మండల్కి వస్తుంది. ఇది వెస్టర్న్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కంపెనీ. దీని కీ ఇండివిజువల్స్ ఎవరున్నారు దీంట్లో అంటే చెవెళ్ళ ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి, ఆ తర్వాత ఎక్స్ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి దాదాపు 32 ఎకరాలను కబ్జా పెట్టినట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చినాయి. అవన్నీ ప్రభుత్వ భూములు, తర్వాత లేక్స్. ఇది సామాజిక వర్గం, ఇది రెడ్డి సామాజిక వర్గం. ఇది ఈ భూముల విలువ దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉంటుంది. 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను వీళ్ళు కబ్జా పెట్టిరు. తర్వాత డాలర్ హిల్స్ మణికొండ మున్సిపాలిటీకి వస్తుంది. ఇది ఎన్సీసీ రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ సంతోష్ రెడ్డి అనేటటువంటి ఆయన. ఈయన దాదాపుగా 60 ఎకరాల భూములను ఎంక్రోచ్మెంట్ చేసిండు. ఆ తర్వాత ఒక 30 ఎకరాల ల్యాండ్ను సేల్ చేసిండు రియల్ ఎస్టేట్ కంపెనీకి. స్పెసిఫిక్ సర్వే నెంబర్స్ వచ్చేసి 104/1, 106, 113 ఈ సర్వే నెంబర్లలో చేసిరు. అయితే ఇది కబ్జా పెట్టింది సంతోష్ రెడ్డి. ఈయన దాదాపు ఆ భూమి విలువ 30,000 కోట్ల రూపాయలు ఆ భూమి విలువ ఉంటుంది, మణికొండ మున్సిపాలిటీ. రైట్. ఇక హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79లో వసంత హోమ్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన కబ్జా పెట్టింది 39.2 ఎకరాలు. ఇది ఎట్లా అంటే ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ సర్వే నెంబర్లు క్రియేట్ చేసి 79/1 చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసేసి ఇండ్లు అమ్మేసిండు. సుప్రీం కోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది. అది దాదాపు 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఇది రెడ్డి గారు కబ్జా పెట్టిండు. ఇక మెహదీపట్నం, షేక్పేట్ ఏరియా, నాగా హిల్స్, శ్రీ హిల్స్, అరబిందో డెవలపర్స్ శరత్ చంద్రారెడ్డి సర్వే నెంబర్ 66/3లో ఎక్స్టెండ్ 25 ఎకరాల భూమిని వీళ్ళు కబ్జా పెట్టినట్టుగా నివేదికలు చెప్తా ఉన్నాయి. దీంట్లో దాదాపు ఇది శరత్ చంద్రారెడ్డి 1,750 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇవి. ఇక అంశాపూర్ గట్కేసర్లో కంబం యాదిరెడ్డి, కంబం బాలరెడ్డి, గడీల రాఘవరెడ్డి అండ్ అదర్స్
టీఆర్ఎస్ హెల్ప్తోని దాదాపుగా సర్వే నెంబర్ 180 అండ్ 207లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది వాళ్ళే దాదాపు 1200 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు ఇవి. ఇక కోయడా విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్లో సమ్మిరెడ్డి బాలరెడ్డి ఈయన 17 ఎకరాలు కబ్జా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది రీఆక్యుపైడ్ పబ్లిక్ స్పేసెస్ యూజింగ్ ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఆల్రెడీ పబ్లిక్ ప్లాట్లు కొనుక్కొని అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఏది ఫేక్ డాక్యుమెంట్ బుట్టించి దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీని కొట్టేసిండు. ఇక్కడ వెలిమెల తాండా రామచంద్రాపురం మండలం సంగారెడ్డి, ఇక్కడ విక్రమ్ రెడ్డి, నిత్యానందరెడ్డి, కళ్యాణ్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి దాదాపు సర్వే నెంబర్ వచ్చేసి 434లో 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను కొట్టేసారు. ఇది అమీన్పూర్ విలేజ్లో గోల్డెన్ కీ మెరాకీ వెంచర్. ఇది గూడెం మైపాల్ రెడ్డి గారు సర్వే నెంబర్ 152/A 152/AA 12 ఎకరాల 25 గుంటలు అసైన్డ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ను కొట్టేసిండు. ఇది 1000 కోట్లకు సంబంధించినటువంటి విలువైన భూమి. ఇక వెలిమల తాండా ట్రైబల్స్ ల్యాండ్, ఇది బిల్లా దాఖలా భూమి, ఎక్సిస్ ల్యాండ్. ఇది అరబిందో, అపర్ణ, గ్రీన్ మార్కు, విక్రమ్ రెడ్డి, నిత్యానందరెడ్డి, కళ్యాణ్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళు తర్వాత అందరు కలిసి సర్వే నెంబర్ 634లో అలాగే 644లో 1000 కోట్ల రూపాయల విలువైన భూములను కొట్టేశారు. ఇక పుప్పాలగూడ, నార్సింగ్, గండిపేట్ మండల్ ఫినిక్స్ కంపెనీ దీనికి సంబంధించి కాటంరెడ్డి శ్రీకర్ రెడ్డి, కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి 17 ఎకరాల 30 గుంటల భూమిని వీళ్ళు కొట్టేసిరు. ఇక్కడ దాని విలువ వచ్చేసి 850 కోట్ల రూపాయలు. ఇక మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బడాంగ్పేటకు సంబంధించినటువంటి చూస్తే సర్వే నెంబర్ 2లో 23 ఎకరాల 31 గుంటల భూమిని, అంటే దాదాపు 500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని వీళ్ళు కొట్టేశారు. ఇందులో సబితా ఇంద్రారెడ్డి అండ్ అదర్స్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉప్పరపల్లి విలేజ్ సంగతి చూసుకుంటే ఉప్పరపల్లిలో ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి అండ్ అదర్స్ కలిసి దాదాపు 837, 838 సర్వే నెంబర్లో 100 ప్లాట్లను ఏది పబ్లిక్ కొనుక్కున్నటువంటి పేదవాళ్ళు కొనుక్కున్న 100 ప్లాట్లను వీళ్ళు కబ్జా పెట్టి ఎంక్రోజ్ చేసినారు. అది 250 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని. ఇక ఎర్రకుంట నిజాంపేట సర్వే నెంబర్ 134లో పి సుధాకర్ రెడ్డి మేనేజింగ్ పార్ట్నర్ సర్వే నెంబర్ 134లో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొట్టేసారు. దానికి సంబంధించినటువంటి కేసు ఫైల్ చేసిరు. ఆల్రెడీ హైడ్రా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంది. ఇక అలైన్ ల్యాండ్ నియర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ రాజేష్ రెడ్డి పార్ట్ నెంబర్ 98.14 ఎకర్స్, అంటే 98 ఎకరాల భూములను వీళ్ళు కొట్టేసే ప్రయత్నం చేశారు. దాదాపు అది 100 కోట్ల రూపాయల భూమి. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దగ్గర 100 కోట్లు ఎందుకు ఉంటుంది? హెచ్సియు దగ్గర ఎకరం 100 కోట్లు ఉంటుంది. ఇది తక్కువ అంచనాలే. ఇంకా కొండకల్ తాండా శంకర్పల్లి మండలంలో సర్వే నెంబర్లు వచ్చేసి బిల్లా దాఖలా భూములు ఇవి. అపర్ణ, ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మురెడ్డి, విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్ మార్కు కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా నిత్యానందరెడ్డి వీళ్ళందరూ కలిసి 80 ఎకరాల భూమి సర్వే నెంబర్ 633, 634, 635, 636 నుంచి 644 వరకు మొత్తం 80 ఎకరాల భూములను బిల్లా దాఖలా భూములను వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. ఇది కొన్ని వేల కోట్లకు సంబంధించింది. కేవలం 100 కోట్లని ఇచ్చినాం కానీ 1000 కోట్లకు సంబంధించినటువంటి భూమి. ఇక అబ్దుల్లాపూర్ మెట్లో స్పెక్యులేషన్ మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి షాడో ఎమ్మెల్యే టీం ద్వారా సర్వే నెంబర్ 10/95లో 100 గజాల ప్లాట్ చేసి అమ్ముతా ఉన్నారట. అదో 100 కోట్లకు సంబంధించినటువంటి అంశం. ఇక గట్కేసర్ చౌదరిగూడ విలేజ్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ సర్వే నెంబర్ వచ్చేసి 796, టోటల్ ప్లాట్స్ 167 మంది ప్లాట్లు కొనుక్కుంటే పేదవాళ్ళు వాళ్ళని అటు పోకుండా దాడులు చేయించి ఆ లేఅవుట్ను మొత్తం కొల్లగొట్టేసిండు పల్లా రాజేశ్వర్ రెడ్డి. 100 కోట్లకు సంబంధించినటువంటి భూములు. ఇక పటాన్ చెరువు చిన్నబాగు దగ్గర గూడెం మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి అండ్ అదర్స్ కలిసి 60 ప్లాట్లను కబ్జా పెట్టినట్టుగా వాటికి సంబంధించినటువంటి ఓనర్సు కేసులు దాఖలు చేసినాయి. ఇదంతా కంప్లీట్గా ప్రభుత్వం అండ్ ఇతర డాక్యుమెంట్ల నుంచి సేకరించినటువంటి డేటా. మెదక్ డిస్టిక్ పాపన్నపేట మండలంలో ఎక్స్ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అండ్ అదర్స్ కలిసి సర్వే నెంబర్ దొరకలేదు 5 లక్షల ఇల్లీగల్ హౌసెస్ అప్లికేషన్ రెగ్యులరైజ్ చేసినట్ట. సర్వే నెంబర్ ఏది మన జీవో నెంబర్ 58, 59ని యూజ్ చేసుకొని ఎంక్రోజ్ చేసిరు. దీని విలువ దాదాపు 50 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇక తర్వాత కాజాగూడ లేకు రంగారెడ్డి డిస్టిక్ ఇక పొలిటికల్ పార్టీస్ అందరు కలిసి ఎక్స్టెండ్ 581 ఎకరాల కాజాగూడ తలా
హిస్టారికల్ ఎక్స్టెంట్ 618, బట్ ఇట్స్ జస్ట్ 37 acres ఓన్లీ. ఈ 618 ఎకరాలలో 37 ఎకరాలు మిగిలిందట, మిగతాదంతా ఎంక్రోచ్ అయిపోయింది. దాని విలువ వచ్చేసి 58,000 కోట్ల రూపాయలు ఈ రాజకీయ నాయకులు కబ్జా పెట్టారు. ఇక గాజుల రామారం విలేజెస్కి వస్తే కుత్బులాపూర్ మండలం దాదాపు 400 ఎకరాల భూములను ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ఎక్స్పైర్డ్ క్వారీ లీజెస్ హైడ్రా కండక్టెడ్ ఇన్స్పెక్షన్స్. పొలిటికల్ లీడర్స్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో ఆ క్రషర్ మిషన్లకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్లు ఉన్నారు. దాని విలువలు వచ్చేసి దాదాపు 20,000 కోట్ల రూపాయలు. ఇక ఫాక్స్ సాగర్ లేకు మల్టిపుల్ అన్ఐడెంటిఫైడ్ ఎంటిటీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఇందులో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. 160 ఎకరాల భూములు దాదాపు 8,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను ఇక్కడ కబ్జా పెట్టడం జరిగింది. ఇక ఇట్లా ఎక్కడెక్కడ ఏ భూములు ఎవరు కబ్జా పెట్టారు, దాని సర్వే నెంబర్లు ఎంత, దాని వెనకాల ఉన్నది ఎంత, ఈ లెక్కలన్నిటినీ ఇవాళ ఈ డాక్యుమెంట్ రూపంలో మీ ముందుకు బయటకు తీసుకొస్తా ఉన్నాం. ఈ డాక్యుమెంట్లు మీకు కావాలంటే ఈ 2,04,745 కోట్ల రూపాయల విలువైన భూములను వీళ్ళు ఎట్లా కొల్లగొట్టిర్రు, ఎక్కడెక్కడ కొల్లగొట్టిర్రు, ఈ డాక్యుమెంట్లు మీకు కావాలంటే జస్ట్ మీరు 9866524314 ఈ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వండి. 98 వాట్సాప్లో దయచేసి డైరెక్ట్ కాల్ కాదు, 9866524314 నెంబర్కు మీరు వాట్సాప్లో మిస్ కాల్ ఇచ్చినా సరే, హాయ్ అని పెట్టినా సరే మీకు రిప్లై వస్తుంది. 9866524314. ఇది ల్యాండ్ కబ్జాలకు సంబంధించి ఓన్లీ HMDA పరిధిలో జరిగినటువంటి భాగోతమే. మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి భాగోతాన్ని మీ ముందుకు తీసుకొస్తా. అయితే ప్రజలారా, ఈ భూములన్నీ ఎవరివి? ఈ భూములన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఈ పేద ప్రజలవే. నిజాం రాజు పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములే. ఈ భూములను అప్పనంగా కొల్లగొట్టిర్రు. మీ ఊర్లో కూడా ఎవరైనా కబ్జా పెట్టిరా? ఆయన పేరేంది దయచేసి చెప్పండి. ఊరు తర్వాత పేరు కూడా, ఆ పేరు కూడా చెప్పండి. మిస్ కాల్ ఇవ్వండి చాలు, డైరెక్ట్ కాల్స్ కంటిన్యూగా చేయకండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. జస్ట్ మీ గ్రామంలో లేదా మీరు చూస్తున్నటువంటి పట్టణంలో అవి ఎప్పుడు రికవరీ కావాలి అని చెప్పి చెప్తా ఉన్నాను లక్ష్మణ్ రాజు. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద, భూ సంపద ఎట్లా కొట్టేసిరో చూడండి. మీ ఊర్లో భూమి కబ్జా పెట్టిరా? దాని సర్వే నెంబర్ ఉంటే చెప్పండి. కబ్జా పెట్టిన పేరు కూడా కామెంట్లో పెట్టండి, ఎవరు కబ్జా పెట్టిరు ఏం కథ అనేది. ఇదంతా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కబ్జా పెట్టినట. అన్నాను మా గాడ్ ఫాదర్. ఓకే, నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే నిర్మల్లో చాలా, జగిత్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు పెట్టిరట. నిలుమల జిల్లా భూములు లేవన్నా చౌటుప్పల్లో పెట్టిరట. అలా పేర్లు ఏమైనా చెప్పగలిగితే కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించింది ఓ ఎపిసోడే చేసిన, మీరు చూసిరో లేదో. గచ్చిబౌలి TNGO కాలనీలో స్వామిగౌడ్ 4 ప్లాట్స్ కబ్జా. అన్న ఎంపీ రఘునందన్ రావు 180 ఎకరాలు కబ్జా. ములుగులో 60/2 ములుగు కవిత నట ఎవరు అని హైడ్రా పేదవాళ్ళ కోసం నేను కొలను హనుమంతరెడ్డి కబ్జా పెట్టిండట. $312 కంది మండల్లో పెట్టిరట. ఉప్పల్లో చాలా కబ్జా ఉన్నాయి. బరాబర్ పంచాల్సిందే, భూములు బరాబర్ పంచాల్సిందే. భువనగిరి గుట్టలు ఎవరి అన్నా మొత్తం గులగొడుతున్నారు. ఆ పైళ్ళ శేఖర్ రెడ్డి గారు దివీస్ ఎదురుగా అంకిరెడ్డి గూడెంలో చేసిరట. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే అన్న బీసీ ముఖ్యమంత్రి అయితే నిర్మల్ది బయటపెట్టన్న గాదర్ కిషోర్. మల్లాపూర్ 426 సర్వే నెంబర్ కబ్జా శ్రీనివాస్ రెడ్డి అట ఎవరు అన్న. ములుగు బొచ్చడి కబ్జాలు ఎప్పుడు పట్టించుకుంటలేడు, ఎవడు పట్టించుకుంటలేడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మాధవరం కృష్ణారావు కబ్జా పెట్టినట్ట. అన్నపూర్ణ స్టూడియో అన్న దేవుడు అంది అన్న, నువ్వు ముఖ్యమంత్రి. మీ పిఏ సుదర్శన్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పని అంటున్నాడు. వాని సంగతి చెప్తే వచ్చినాకలే. నిర్మల్లో కబ్జా చేసిన అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి. ఎల్బీనగర్లో కూడా కబ్జాలు జరిగినాయి.
అన్న రేపు జాబ్కోలేని ధర్నా ఉంది అని నేను చెప్తా ఉన్నారు. ఇంత విలువైన సంపద పోతూ ఉంటే మీరు ఈ చిన్న చిన్న అంశాల కాడ పంచాయతీలకు దిగుతూ ఉన్నారు. ఇగో ఈ 10 సంవత్సరాలే 2014 నుంచి 2025 వరకు జరిగిన కబ్జాల హెచ్ఎండిఏలో జరిగినటువంటి మేజర్ కబ్జాల విషయమే నేను చెప్పిందంతా. వాట్సాప్ నెంబర్ మళ్ళీ పెట్టండి అన్న 9866524314 9866524314 ఇది నెంబరు. ఇక ఈ పేదవాడికి ఇల్లు కట్టిస్తాం, ఈ పేదవాడు బతుకుతున్నటువంటి భూములను అప్పనంగా గుంజుకొని వారికి గూడు లేకుండా నడి రోడ్డు మీద వేసినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్కసారి లైవ్ చూస్తున్న ప్రజలారా, ఒక్కసారి ఇక్కడ కూర్చున్న ప్రజల దగ్గరికి పోదాము, పోయి ఒక్కసారి వాళ్ళ బాధినండి. ఎందుకు వస్తూ ఉన్నారు, ఇంత వందలాది మంది ప్రజలు ఎందుకు వచ్చి కూర్చుంటా ఉన్నారు, ఎందుకు వాళ్ళ గోస చెప్పుకుంటున్నారు, ఒక్కసారి రండి మీరు నాతో పాటు. బట్ ఇక్కడ రమ్మన్నా. నమస్కారం. కూర్చో అమ్మాయి, అందరు ఇక్కడ రండి, ఇక్కడ రండి తల్లి. రండి అమ్మా, రండి. లోపడు ఏ ఊరమ్మా మీది? ప్రతాప్ సింగారం. ఎందుకు వచ్చిరమ్మా ఇక్కడికి? ఇల్లు లేదు సార్, మాకు ఇల్లు కావాలని వచ్చి. ఇల్లు కావాలని వచ్చారు. మీకు గతంలో ఇచ్చిరా ఇల్లు? ఇయ్యలేదు సార్. అప్పుడు ప్రభుత్వం ఇవ్వచ్చు సార్, ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది ఇవ్వాలి. అంటే 2 సార్లునా? 2 సార్లు అంటే అప్పుడు అత్తమామలకు ఇచ్చారు, ఇప్పుడు మా అత్తమామలకు ఇవ్వచ్చు. అప్పుడు ఇప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా. చిలక మాది, మా భూమి గుంజుకొని డబుల్ బెడ్రూమ్లు కట్టినావు, మేము వచ్చి అడిగితే ఇంటికి కూడా ఇస్తాను. ఇప్పుడు మాకు కూడా ఇవ్వాలి. ఇప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం వేరు కదా. అప్పుడు మా అత్తమామలకు ఇచ్చింది, మేము 4 రేసి కొడుకులు, మా అత్తమామలకు మాకు గజం జాబ్ వస్తలేదు అది వంచుకుంటే. మరి ఇప్పుడు మాకు కూడా ఇవ్వాలి, మాకు 4 కొడుకులు, మరి మేమేమి ఇవ్వాలి? మీదమ్మా మీరు చెప్పండి అమ్మా. సార్ మా హస్బెండ్ చనిపోయింది సార్, ఇస్తామని చెప్పారు సార్. అప్పుడు అప్లికేషన్ పెట్టినాం సార్, 4 తీరులో వచ్చింది సార్ మాకు. ఇప్పుడు మాకు డబల్ బెడ్రూమ్ ఇమ్మని పోతే ఏమే రావే పోవే అని చెప్పేసి బయటికి నూకేసి. ఎవరైనా మదిపెద్ది సుధీరెడ్డి సార్. సుధీరెడ్డి అవును సార్. ఇది ఆమె పోవే వెళ్ళిపో అని చెప్పేసి, నువ్వు ఆ రోజు ఓటు ఎవరిని అడిగేసినవే, నన్ను అడిగేసినావు. ఆ రోజు అట్లనే అడిగేసి ఉంటే ఈ రోజు రాకపోనా అని చెప్పేసి మా మమ్మీని అంటుండు, నువ్వు కంటా ఉంటే ఇవ్వాలని మా మమ్మీని అన్నాడు. మా డాడీనేమో నువ్వు అమ్ముకుంటా పోతుంటే మీ మమ్మీకి కూడా మీ డాడీకి ఇవ్వాలని అని చెప్పేసి అన్నారు సార్. అన్న తర్వాత మా డాడీకి అప్పుడు తరాలో ఎవరు ఇచ్చిరో మాకు తెలియదు సార్. మా నాన్నకి ఇచ్చింది మాత్రం, మా తాతకి ఇచ్చింది, మా నాన్నకు వచ్చింది. 2 పిల్లలు ఉన్నారు సార్. మా పిల్లలకి ఇవ్వకున్నా సరే నా బిడ్డకి ఇవ్వండి సార్ అని పోతే అట్లా బయటికి నెట్టాయి అని చెప్పేసి బయటికి నెట్టేపిస్తుంది సార్ ఆయన. ఇప్పుడు ఈ భూములు ఆయనే కాదు సార్. మరి ఆయన భూములు కానప్పుడు ఆయన ఎందుకు అడుగుతారమ్మా? మేము మాది బండ భూమి, బండ పేపర్లు సార్ ఇవి. వీళ్ళకు గతంలో అసైన్ చేసినటువంటి ల్యాండ్స్ ఇవన్నీ 5 ఎకరాలు అసైన్ చేస్తే వీళ్ళ భూములను ప్రభుత్వం గుంజుకొని వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పింది. వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా ఇటు భూమి పోయింది, ఇటు ఇల్లు పోయింది. పైపెచ్చు ఈ మేడ్చల్ ఎక్స్ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి గారట. నువ్వు అక్కడ బొమ్మ జర అక్కడ పోగు తల్లి, ఆమెను కూర్చోబెట్టి జర కొద్దిసేపు. అయితే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇండ్లు ఇవ్వకుండా ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం, ఈసారి అయినా మాకు ఇండ్లు దక్కాలి, ఇండ్లు రావాలనేటువంటి ఆవేదనతో వీళ్ళందరూ వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మేడ్చల్ ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు ఈ మహిళల్ని పట్టుకొని ఏందే
ఇట్లా అవునమ్మా ఇది అవునన్ను అన్నాడు సార్. రాబే పోవే అని అంటాడు. లేడీస్ అంటే అసలు రెస్పెక్టే లేదు సార్ ఆయనకైతే. ఎప్పుడు చూసినా కానీ ఏం వేసినావు నువ్వు రావే పోవే అనేది తప్ప ఇంక మాట మాట్లాడాడు సార్ ఆయన. అవునమ్మా. అవును సార్. ఇంత ముందుకు మాకు న్యాయం జరుగుతలేదని మల్లారెడ్డి పోయి మేము అడిగినాం. అయితే మల్లారెడ్డి పోతే మమ్మల్ని పిలిపిస్తే మీరు మల్లారెడ్డికి ఎందుకు వేయరు, మీరు మల్లారెడ్డి కాడికి అని తిట్టింది సార్. మా ఏరాల్ని మాకు 120 గజాలు జాగుంటుంది సార్. మా అత్తమ్మకు మా మామకు 120 గజాలు, మా మామకు 3 కొడుకులు సార్. అలా మర్చి 30 గజాలు ఒక్కొక్క రూమ్ ఉంటుంది సార్. మాకు ఈ బండ పేపర్లు చూపెడితే అప్పుడు డబల్ బెడ్రూమ్ మర్చి కొట్టిస్తాను అని చెప్పిండు సార్. మర్చికో డబల్ బెడ్రూమ్ ఇంటింటికి ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఊరోళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఇస్తుంది సార్. మాకు ఏ న్యాయం జరిగితే 7 పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. 7 పోయినా మరి నిన్న కలెక్టర్ ఆఫీస్ పోతే పొద్దుగాల 10 గంటలకు పోతే రాత్రి 8 గంటల దాకా అన్నీ ఉన్నాం. మేము ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. మేము మాట్లాడదాం ఒక 5 నిమిషాలు అంటే నిజంగా ఆయన మిమ్మల్ని ఇట్లే సంబోధిస్తాడా ఏమే అని అంటారు సార్. మా యారాల్ని దీన్ని బయట పట్టు నువ్వుకేసేరా, ఏం మాట్లాడుతూ నువ్వు ఏ ఊడదానివా అని అన్నాడు ఈశ్వరమ్మని. మా యారాలు మమ్మల్ని మేము పోయి అడుగుతాయి, మీరు ఎట్లా పోయారు నన్ను కాదని అన్నీ అడుగుపోరే అని అన్నాడు. సుధిరెడ్డి, మరి పేరు సుధిరెడ్డి. అవునమ్మా, ఇదంతా నిజమేనా? నిజమే సార్. నాకు మా హస్బెండ్ చనిపోయింది సార్. నాకు 4 years 5 years బాబులు ఉన్నారు సార్. నాకు పింఛన్ రాలేదు, ఊర్లో రేషన్ రాలేదు, ఏం లేదు సార్. నాకు మలిపిద్ది సుధీర్ రెడ్డి గారిని కలిసినావా? కలవలేదు సార్. మా అత్తయ్య వాళ్ళు పోతే నువ్వు ఉన్నాక మీకు కోడలికి ఎందుకు ఇస్తావు, మీ కొడుకు చనిపోతుంది నువ్వు చూసుకో అని చెప్పి ఎలగొట్టినంట సార్. అవునమ్మా, ఇదంతా నిజమేనా? నిజమే సార్, ఇది నిజమే. మరి మీరు ఎట్లా పడుతురమ్మా ఏమే గీమే అంటుంటే? పడతారు సార్. మరి ఆ ఊళ్ళో అందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పటి సంది వాళ్ళు భయపడ్డట్టు మమ్మల్ని కూడా భయపడమంటే మేము ఎందుకు భయపడతాం సార్? ఎందుకు భయపడ? మరి మీరు అడగలేదా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఏమే అని? సెక్రటరీ నుండి గేట్ కాడ నుండి బయటకు వెళ్ళగొట్టిస్తాడు. ఎవరిని కేర్ చేయడు. ఆయన చెప్పినట్టు తిన్న వాళ్ళకే ఇస్తాడు, ఇన్నని వాళ్ళకి ఇవ్వడు. ఏమ్మా చెప్పండి. నాకు రోడ్డుకు ఇల్లు పోయింది సార్. ఇల్లు పోతే ఇల్లు నాకు 3 కొడుకులు, ఒకరికన్నా రావాలి కదా. మా ఇల్లు పోయిందే ఈమని అన్న. ఇల్లు లేదేం లేదు అని ఇక మా ఆయనను గట్టినే ఎక్కువ తక్కువ తిట్టి ఎలగట్టేసింది. ఏమని తిట్టిండు మీ ఆయనను? నువ్వు వెళ్ళిపో, నువ్వు జాండ పట్టుకోరు అక్కడిక్కడ తిరిగినావు, నీకు ఇల్లు ఎక్కడిది ఇంకా అని అన్నాడు. రోడ్ కటింగ్ లో ఇల్లు పోయింది సార్. మాది వీళ్ళందరూ రోడ్ కటింగ్ లో ఇల్లు పోతే ఇస్తా అని చెప్పినాడు. కోతగుట్టకి ఇస్తా అని చెప్తే ఇవ్వకపోతే మళ్ళీ డబల్ బెడ్రూమ్ లో ఇచ్చేసాం మీకు ఇల్లు అని చెప్పి అన్నాడు. డబల్ బెడ్రూమ్ లో కూడా ఇప్పుడు మాకు పేరు రాలేదు. మా పేరు ఆ రోజు గ్రామ సభ మీటింగ్ లో పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇల్లు మాత్రం రాలేదు మాకు. ఓటు ఎవరికి వేసిరా అని అడుగుతాడు. కాదమ్మా, నేను ఒకటి ఏమంటున్నా, ఇప్పుడు మిమ్మల్ని ఇంత వల్గర్గా మాట్లాడుతుంటే మీరు ఎందుకు సహిస్తురమ్మా? మీకు ఆత్మ మా పెద్దవాళ్ళ నుంచి అట్లనే వచ్చింది సార్. వాళ్ళు అట్లా వచ్చిందమ్మా. ఏ కాలంలో ఉన్నాను వాళ్ళు అక్కడనే అట్లనే ఆగిపోయారు సార్. పడతారా సార్? వెనకట పెద్ద మనుషులు పడ్డారు, ఈ జనరేషన్ లో పడతారా ఎవరైనా ఆడపిల్లలు అంటే? అప్పుడు అది జనరేషన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈ జనరేషన్ వేరుంటది. మలిపెద్ది సుధీర్ రెడ్డి గారి ఫోన్ నెంబర్ ఉందా మీతో? లేదా? ఓకే, మీదేందమ్మా? మాకు కూడా ఎన్ని సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఓట్లు వేపించుకుంటారు, గెలిపించుకుంటారు, ఇస్తాం పోయింట్ అంటారు, ఇయ్యారు సార్ వాళ్ళు అసలుకి. పేరు వెళ్ళి కూడా ఇస్తున్నారు అసలు. 2-3 సార్లు పేరు వెళ్ళినాయి కానీ ఇప్పుడు ఈసారి వెళ్ళలేరు. మాకు పేరు 2009లో కూడా పేపర్ ఇచ్చారు సార్. భూములు ఇస్తాం, ప్లాట్ ఇస్తాం. భూములు మీయే. మావే సార్. ఈ విషయం ఏంటంటే వీళ్ళ భూములు గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి వీళ్ళకు ఇండ్లు ఇస్తామని చెప్పి బుధగరిచ్చి భూములు గుంజుకున్నారు. అయిపోయింది, ఖాళీ చేయించారు. తీరా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వీళ్ళ భూములలో వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తే వీళ్ళందరూ కలిసిపోయి అడిగితే ఎవరిని? ఆ మలిపెద్ది సుధీర్ రెడ్డి. ఆయన చేతిలో అధికారం లేదు, ఏం లేదమ్మా. ఆయన ఓడగొట్టి పక్కకు పెట్టిరు. కానీ ఆయన అహంకారంతో ఈ మహిళలందరినీ ఏమే పోయే రాయే అని సంబోధిస్తారట. మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు నీ ఇంట్లో నీ బిడ్డనో నీ భార్యనో ఇట్లే సంబోధిస్తే నువ్వు ఊకుంటావా? మేము కూడా అనొచ్చునా ఏమే రాయే పోయే అని అనొచ్చునా? మా మహిళలకు ఆత్మగౌరవం లేదా? మా మహిళలకు నోరు లేదు. మా తాతలను తిడితివి, మా తల్లులను తిడితివి, మా ముత్తాతలను తిడితివి. ఇంకా మేము చిన్న బాబుల కాడికి వెళ్ళి పిల్లల్ని కూడా అదే మాట రాయే పోవే అనడం. పోతున్నావురా, ఇక్కడ పోతున్నావురా, నీకు గల్లెగిరేస్తున్నావు ఏందిరా, నీకు భయం భక్తి లేదురా పెద్ద మనుషులు అంటే
మా బాబుని అంటాడంట వీడు గల్లె ఎగిరేసుకుంటూ పోతుండు ఏందిరా నీది రుబాబు అన్ని రాజకీయాలలో తిరుగుతావేంద్రా నువ్వు వాని నెంబర్ తిరుగుతున్నావు వానితోటే ఉండాలి నువ్వు అంటే ఏ రాజకీయాలలో అందరు తిరిగినట్టు మా బాబు తిరిగిండు మా బాబుకి ఏమన్నా వాళ్ళ తాత జాగీర్ ఏం కాదు రాజకీయాలు మీరు ఓట్లేస్తే మీ బిచ్చగాడి లెక్క మీ జీతగాడి లెక్క పని చేయాలి ఇప్పుడు అమ్మ నేను చెప్తా ఇంటరా నేను కూడా గెలిచిన మొన్న నేను కూడా ఎమ్మెల్సీని కానీ నేను ప్రజల జీతగాన్ని నేను ఓనర్ను కాదు అర్థమైందా నేను మిమ్మల్ని సార్ అనాలి మేడం అని పలకరియాలి మిమ్మల్ని ఎందుకంటే మీరు ఓట్లేసారు కాబట్టి మిమ్మల్ని అట్లే మాట్లాడితే మీకు కోపం రాదమ్మా మన ఇంటి వాళ్ళు అంటేనే మనం ఓర్చుకోము వాడు ఎవడో ఎవరికి పుట్టినోడో వచ్చి ఏమే గీమే అంటా ఉంటే ఏ కాలంలో ఉన్నాం ఇంకా మనం ఏదన్నా గట్టిగా మాట్లాడితే పలానా కోడలు ఇట్లా మాట్లాడింది దానికి ఎంత ధైర్యము అది చిన్న పెద్ద మర్యాద ఉందా దానికి ఏమన్నా అని మాట్లాడతాడు ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడిరో వాళ్ళ ఇంటికి మనిషిని పంపిస్తారు పోయి పలానా వాళ్ళని తీసుకురా నా ఇంటికి రాలేదనుకో అలాని బెదిరించడం ఈ రోజు వచ్చినామా బస్సు ఇంకా ఫాలో కావడం వీళ్ళ ఇంటికి పోయి వీళ్ళ ఇంటికాడ బెదిరియడం ఇంటి దగ్గరికి వచ్చేసి సార్ నిన్న వీళ్ళందరూ నిన్న మధ్యాహ్నం పూట వచ్చి వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తే మరి పొద్దున మాట్లాడతా అని చెప్పడం జరిగింది అయితే పొద్దున వరకు నేను కూడా కొంత ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ చాలామంది బాధితులే ఉన్నట్టుగా తేలింది ఎందుకంటే విషయం తెలుసుకోకుండా మాట్లాడడం మంచిది కాదు కాబట్టి ఈలోపు విషయాన్ని తెలుసుకొని మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందో మీ ఇంటికి ఎవరు వచ్చారు మా ఇంటికి తోలిచ్చి వేరే వాళ్ళు ఎవరు మా ఊరోళ్ళు కాదు సార్ అయితే మా తమ్మునికి కాల్ చేసి సురేష్ అంట ఆయన మా ఇంటికి కాల్ చేసి పంపించిండంట ఆయన పంపించి ఇట్లా గొల్లమల్లయ్య కోడలంట ఆమె సరిత యాదవ్లా అమ్మ కాదు సార్ ఒడ్డెరోళ్ళ బీసీ సార్ అని మీరు ముగ్గురు పోయిరంట కదా మీరు ఏంది మీకు తప్పుకోండి మీకు డబుల్ బెడ్రూమ్ రాసాం తప్పుకోండి అని చెప్పేసి మాకు వచ్చి మాట్లాడుతున్నారు సార్ ఫోన్ ఇప్పుడు ఈడికి వచ్చినందుకు మీకు ఇష్టం మీరు అందులో పోగుర్రి మీకు ఇష్టం నేనేమన్నా అంటే సార్ నేను తప్పుకుంటా నాకేమో ప్రూఫ్ చూపించండి డబుల్ బెడ్రూమ్ వచ్చినంటే నాకు ఏదో చూపియండి అని అంటే అట్లా కాదు నువ్వైతే దరఖాస్తు పెడితే వస్తుంది అని చెప్తే నీకు ఇప్పుడు దరఖాస్తు పెడితే నాకు 10 ఏళ్ళకి వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయాలని అంటే అంతే కదా అని చెప్తున్నారు సార్ ఆయన పేరు ముత్తయ్య ఒడ్డర్ బాలరాజు నా పేరు వచ్చినాక ఒడ్డర్ బాలరాజు ముద్దంగ్ల రాజు ఇద్దరు కలిసి నా పేరు కొట్టేపిచ్చిరంట సార్ గలీజ్ మాటలు మాట్లాడిరంట అంటే విషయం ఏంటంటే అమ్మా వాళ్ళు కొట్టేపిచ్చిరా లేదా తెలియదు వాళ్ళ దగ్గర శక్తి ఉంటే నీకే ఇస్తారు కదా ఇదంతా దొర ఆడిచ్చే ఆట అర్థమైందా ఇది మీ ఊరి దొర ఆడిచ్చేటువంటి ఆట మీకు తెలియక ఏం చేస్తారంటే మీ మీదకి మిమ్మల్ని మరేస్తుంటారు అన్నట్టు మీకు తెలియక మీరు అమాయకంగా మోసపోతూ ఉంటారు వీళ్ళని అడుగుతేమని బాలరాజుని రాజుని అడుగుతేమని చెప్పారు ఉప సర్పంచ్ అమ్మ కొట్టేపించింది అభేద ఎవరు కొట్టేపారు మీకు పంచాయతీ పెడుతుందికే అర్థమైందా మీకు పంచాయతీ పెడుతుందికే గట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం విలేజ్లో జరిగినటువంటిది ఆయన ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళందరినీ వల్గర్ లాంగ్వేజ్తో అంటే ఇప్పటిదాకా మీరు మా భూమి సినిమాలో క్లిప్ చూసారు కదా ఆ క్లిప్ టైప్లోనే వీళ్ళందరినీ కూడా బండబూతులు తిట్టుకుంటా ఊరంతా ఆయనకు భార్యలైనట్టుగా ఏది అంత వల్గర్గా మాట్లాడి నేను చెప్తా ఉన్నా సుధీర్ రెడ్డి ఇప్పుడు వీళ్ళని నువ్వు అనుడు బంద్ చేయకపోతే నేను నీ వాళ్ళని కూడా అంటా నువ్వు ఒప్పుకో మరి దానికి అర్థమైందా మా పిల్లలను కూడా మీరంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలేనమ్మా బీసీలు ఎంతమంది ఉన్నారమ్మా బీసీయా మీరు బీసీ ఓసీ ఏం పేరు తల్లి నీ పేరు కాసింబి అంటే ముస్లిం ఓకే ముస్లిం వాళ్ళ అనుచరులకు లిస్టు తెచ్చుకుర్రట ఉప సర్పంచ్ వాళ్ళ చిన్న కొడుకు కానిస్టేబుల్ అలా పెద్ద కొడుకు ఇది డబుల్ బెడ్రూమ్ ఇది అథెంటిక్ లిస్ట్ కాదయా ఎందుకంటే ఇది ఎవడో రాసుకుంటే అంటే అధికారికంగా వచ్చేటువంటి లిస్టే 3 days ముందు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం అమ్మ ఒక్క విషయం చెప్పండి వీళ్ళు కొంతమంది ఆరోపణ చేస్తా ఉన్నారు ఆయన ఏమే గీమే అంటాడని నిజమేనా నిజమే సార్ అవన్నీ అవునా నిజాలు సార్ మా ముందే అన్నాడు కదా సార్ మేము విన్నాం కదా సార్ మేము కూడా ఆయనతో పాటే పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇంతకుముందు కేక్స్ వార్డ్ మెంబర్ సార్ నేను ఆయనతో పాటే పనిచేసినాం ఆయనతో పాటే వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే అంటుండే సార్ ఎవరిని అడిగినా చెప్తారు సార్ ఊర్లోకి వచ్చి అడిగినా ఎవరిని అడిగినా ఇదే పట్టు లేదు మా గురించి
పట్టెందుకు లేదమ్మా, ఓట్లన్నీ మీయేనాయే. అంటాడు ఆగండి తల్లి. 1 తారీఖు రోజు ఆ ఇండ్లు వంచుతా అంటుంది సార్. మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ కావాలి. ఆయన దగ్గర అధికారం లేదమ్మా పంచడానికి. విషయం ఏంటంటే మీరు వాళ్ళ ఇంటికి పోయి అడిగినన్ని రోజులు ఇస్తా అంటాడు. వాడు ఎవడు ఇవ్వడానికి? మీకు ప్రభుత్వం కాదు ఇచ్చేది. మన ఈ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి ఫోన్ చేయండి. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళారు 2 days బ్యాక్. కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే మల్లారెడ్డి గారు ఈ మేడ్చల్ ఎమ్మెల్యే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే ఆడున్న ఒక అధికారి సుధీర్ రెడ్డి ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేసిండు, అదే ఫైనల్ అవుతుంది, పోయి దొర దగ్గర అడుకోరి. దొర దగ్గర మీరు పోతారా? ఆయన ఇంటికాడికి పోతారు రోజు మీరు? ఆయన ఇంటికాడ ఉండేటోళ్ళకి ఇల్లు ఇస్తాము కాదని మీకు ఎట్లా ఇస్తాం? రోజు వాళ్ళ ఇంటికాడ కోరి. ఎవరైనా ఆయన పేరు ఏంది? ఆయన పేరు అధికారి ఒక అధికారి చెప్పిండు ఈ మాట. కలెక్టర్ ఆఫీస్ లా ఉదయం 11 గంటలకు పోతే రాత్రి 8 గంటల దాకా ఈ లేడీస్ అందరినీ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా చూసిరు కదా. ఇంకా ఇది హైదరాబాద్కు ఆనుకొనే ఉంటుంది, సెమీ అర్బన్ ఏరియా. అది కాచవాన్ సింగారం, ప్రతాప్ సింగారం అని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడో కొన్ని తాతల ముత్తాతల తరం నాటి ఎట్టి బతుకులు అంటారు చూడు, ఎట్టి బతుకుల్లాగా బతికి దొరల ఇండ్ల చుట్టూ తిరుగుకుంటా వాళ్ళకు అయ్యా మాకు బిచ్చం ఇవ్వని కాడ లొటపీస్ ఏమీ లేదు, పైపెచ్చు లేకపోగా. ప్రజలారా మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గర ఓటు ఉన్నది చూడు, ఆ ఓటు ఎవరిని అయినా పండబెట్టి తొక్కుతుంది. మనం ఓటును సక్రమంగా వేసుకుంటే ఈ బాధలు ఉండేవి. ఇవాళ వాళ్ళకు ఆయన ఆ రెడ్డి కాకపోతే ఈ రెడ్డి కోటేస్తుంది. నేనేం చెప్తా ఉన్నా, నీ ఓనికి ఎప్పుడన్నా వేసుకున్నావా ఓటు? నీ ఓడు ఆ కుర్చీలో కూర్చుంటే మిమ్మల్ని అంటాడా? అట్లా అంటాడా? నీ ఓడు ఆ కుర్చీలో కూర్చుంటే అంటాడా? ప్రతాప్ సింగారంలో ఆయన పేరు ఇదివరకు ఎంపీటీసీ ఉండే కదా, ప్రవీణ సంజయ్ గౌడ్ ఉండే. ఆయన కూడా నాకు చాలా బాధలు చెప్పిండు జరిగేటువంటి. రైట్, అలా తమ్మునికి స్కూలు మీదికని డబుల్ బెడ్రూమ్ ఉందా? ఈ రకంగా ఏమైందన్నా? ఒకసారి మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తానమ్మా. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తల్లి, మిమ్మల్ని ఏమే అనుడు తప్పు తల్లి, అట్లా అనకూడదు. ఎవడన్నా మిమ్మల్ని అంటే నీ పెళ్ళాన్ని నీ బిడ్డని కూడా ఇట్లా అంటాం రా అని చెప్పాలి. మనం మన పిల్లలతో అనబెట్టాలి వాళ్ళు, అప్పుడు సిగ్గు శరం వస్తుంది. ఏమే అంటే చెప్పు తీసి కొట్టండి, ఏమే అన్నారంటే చెప్పు తీసి కొట్టండి. అందుకే లైవ్ కాడికి వచ్చినాము. నిన్న ఇక్కడికి వచ్చినందుకే మా ఇంటికి ఇప్పుడు మేము ఈడికి వచ్చినాం. నిన్న మమ్మల్ని ఫాలో అయ్యారు. ఇక్కడ నుంచి ఊర్ల నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు మీరు ఆడ ఆఫీస్ ముందు ఉండి ఏం చేస్తారు అని బెదిరింపులు మాకు. మా ఫ్యామిలీ మీద టార్గెట్ ఏదైనా అంటే చీటింగ్ కేసులు పెడతారు. మాటికి ముందుకు వాళ్ళ మొగోళ్ళు మా ఎంబడి రానికి కూడా భయపడుతారు. ఇప్పుడు మా ఊర్లో ప్రతి దానికి వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లేపిస్తాడు. కేసులు పెట్టి అన్ని కేసులు బుక్ చేపిస్తాడు. మనం పోతే మనం నడవదు పిఎస్ లా. మీకు తెలియదు బాయ్ సాబ్, మీకు తెలియదు కానీ మీకు చట్టాలను ఎట్లా వాడానో తెలుసుకోవాలి మీరు. అర్థమైందా? వెళ్తాడా? ఆగమ్మా. మీ అందరు తలుచుకుంటే సుధీర్ రెడ్డి జీవితకాలం జైల్లో చిప్పకూడు తినుకుంటా కూర్చుంటాడు తెలుసా? ఏం చేయాలో చేసి చూపించమంటే చేసి చూపిస్తాం. మరి మీరు అడగచ్చా? ఇప్పుడు కలవట్లేదా? ఇప్పుడు లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరాన్ని కళ్ళారా చూస్తున్నారు కదా. వాళ్ళ ఆస్తులు పోయినాయి, వాళ్ళ ఇండ్లు పోయినాయి, మోసం జరిగింది. ఇండ్లు వాళ్ళు ఉంటున్న ఇండ్లు గులగొట్టి భూములు గుంజుకొని అన్ని గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి వీళ్ళని మోసం చేసి తీరా వాళ్ళ ఇంటికి పోయి అడిగితే ఆత్మగౌరవం దెబ్బతినేటట్టు, ఆగండమ్మా, ఆత్మగౌరవం దెబ్బతినేటట్టు వాళ్ళని ఏమే పోయే రాయే అంటా ఉంటే ఎక్కడున్నాం మనము? ఏం కథ? ఒకసారి
చేస్తలేదు. మన రవి ఫోన్లో నుంచి అయితే వేస్తారేమో, ఆయన టచ్లో ఉంటారు. కలెక్టర్ అయితే చూసి చూడాలంటే వెళ్ళిపోతున్నాం. కలెక్టర్ కూడా పట్టించుకోదని చెప్పినట్టు మీ ఇప్పుడు ఆగండమ్మా మీ ఎమ్మెల్యే గారు. హలో ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే మల్లన్న, ఎట్లున్నావన్నా? సూపర్ అన్న, మనదేంటి యూట్యూబ్ నడిపిస్తున్నా ఇక నడిపి. కానీ ఇప్పుడు ప్రతాప సింగారం నుంచి ప్రజలు వచ్చిర్రు నా దగ్గరికి, మీ ఓటర్లు, మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండే ప్రజలు. అయితే ఆ ఊరు నుంచి వచ్చినటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గతంలో ల్యాండ్స్ తీసుకొని మమ్మల్ని ఆపినాము. ల్యాండ్ తీసుకున్నారు, ఆ రూమ్స్ ఎన్ని కావాలో 80-90 ఆపినాము. పాప మా సర్పంచ్ కూడా బాగా కష్టపడ్డాడు. ఇప్పుడేమో ఎవరికి లేదు, 20 పేర్లు పెట్టి మిగతా అన్ని బయట ఊర్లో పెట్టి డబల్ ఇండ్లు వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు అది ఇయ్యకపోగా మల్లారెడ్డి గారు, మీరు చాలా మందితో నిత్యం టచ్లో ఉండేటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఈ ప్రజలు ఇంటికి పోయి అడిగితే ఏమే రాయే పోయే ఇదేనా భాష సుధీర్ రెడ్డి గారిది? ఏం చేస్తాం ఇక, అట్లా మాట్లాడవచ్చునా? ఏం చేస్తాం మరి ఎవరికి చెప్పుకోవాలన్నా వీళ్ళంతా? కాదన్నా, వాళ్ళు ఏమంటున్నట్టు ఆయన పోతే నువ్వు మల్లారెడ్డి కోటేసి నా ఇంటికి ఎందుకు వచ్చినవే అని మాట్లాడుతున్నట. ఆగాగు. ఇప్పుడు నీకు ఓటేసినందుకు వీళ్ళకి ఏం భరోసా ఇస్తావన్నా మీరు? న్యాయం చేద్దామన్నా, పోదాము. ఇవాళ దానికి నేనేమో ఆ సర్పంచ్కి చెప్పిన ఒక లెటర్ తీసుకొని రమ్మన్నా, మన ఇన్ఛార్జ్ దానికి ఇవాళ పోతా కావాలంటే. ఆగమ్మా ఇక అయితే అన్నా నేను ఒక పని చేస్తానా, ఒక్కసారి ఆగు తల్లి. ఇక్కడ వీళ్ళందరినీ మీ దగ్గరికి తోలిస్తానా, ఒక్క 5 నిమిషాలు సమయం ఇచ్చి వీళ్ళ బాధ విను. శనివారం నాడు తోలిస్తా. ఈలోపు వీళ్ళు నా దగ్గరకు వస్తేనే వీళ్ళంట మనసులను పెట్టి అటెందుకు పోతురు ఇటెందుకు పోతురు అని బెదిరి కొద్దిగా మాట్లాడన్నా, జర వీళ్ళందరికీ న్యాయం చేయి. రెండోది ఏంటంటే వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. రైట్. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు రెస్పెక్ట్ గా బతికేటట్టు, వీళ్ళకి ఆత్మగౌరవం ఉండేటట్టు ఆ వల్గర్ లాంగ్వేజ్ ని వాడకుండా మీరు నియంత్రించాలి. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయాలన్నా, ప్లీజ్ అన్న. నేను చేస్తున్నా కదా, నేను నీకు ఇగో ఇంతమంది పాపం నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళని ఇంట్లో ఇగో అమ్మా మీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే మీకు తప్పకుండా న్యాయం చేస్తా. ఇవాళ మీ చెప్పండి అన్న. బాధపడకుండ్రి, నా దగ్గరికి శివ వచ్చిండు మొన్న, మేము నన్ను కలుద్దామని చెప్తే ఒక లెటర్ తయారు చేస్తున్నా. ఇవాళ కన్సల్ట్ మన మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పోయి మీకు తప్పకుండా మీకు ఇండ్లు మీకు వచ్చేటట్టు న్యాయం చేసే బాధ్యత నాది. ఇది పక్కా పక్కా నీ ఇమానంగా పక్కా. రైట్, సరే, మంచిదన్నా. అమ్మా ఒక్క నిమిషం అమ్మా నేను ఆగమ్మా కట్టుకొని వెళ్ళినాం సార్ మల్లారెడ్డి సార్ దగ్గరికి. ఖాళీ మేము వడ్డెరల్లో మాత్రమే డీసెంట్ కట్టుకొని వెళ్తే ఆ రోజు ఆ సార్ కూడా ఆమె ఏమని ఇచ్చిండు, మీకు ఇంటికి ఒకటి ఇస్తాం పోరు అని చెప్పేసి మల్లారెడ్డి సార్ కూడా చెప్పారు సార్. ఇవాళ శనివారం రోజు మిమ్మల్ని రమ్మంటున్నాడు. శనివారం రోజు పొండి. ఈ రోజు మంత్రి గారితో మాట్లాడుతున్నట్టు నేను కూడా ఫాలోఅప్ చేస్తా, సరేనా? కానీ ఒక్కటి చెప్తా ఉన్నమ్మా, ఒక్క కలెక్టరా మాట్లాడతా. కానీ నేను ఒకటి ఏం చెప్తానంటే, మిమ్మల్ని ఎవడన్నా రాయే పోయేగి అంటే ఎందుకు పడతారమ్మా? చెప్పు తీసుకొని కొడతా వెదవా అని చెప్పాలి కదా. మాదేంటి ప్రాబ్లం అంటే, ఇప్పుడు కోరోత్ మల్లయ్య కోడలు వచ్చింది, గొల్లమల్లయ్య కోడలు వచ్చింది, సాలజయమ్మ కోడలు వచ్చింది, ఒడ్డరోళ్ళ లావణ్య వచ్చింది. వీళ్ళని టార్గెట్లు చేసి ఫోన్లు చేసి మీకు 5 లక్షలు లోన్ ఇప్పిస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము, వీళ్ళందరూ నేసుకొని పోతురు అంటే మాకు అందరి కోసమా మా కోసమా సార్? అమ్మ మీరు వాళ్ళ మిమ్మల్ని మీలో కొంతమందికి ఇస్తున్నామని ఆశ చూపెట్టి వాళ్ళని చీలగొట్టి మిమ్మల్ని పల్చగా చేసే కార్యక్రమం, అంతకంటే ఎక్కువ ఏం లేదు, గుర్తుపెట్టుకోరు. గ్రామ సంఘాలకు
వివో ఉంటది గ్రామ సంఘాలకు. అయితే మహిళా సంఘాలను మహిళలను అందరినీ తీసుకొని మా లంచం తీసుకుంటుందని చెప్పి ఆమె మీద కేసు పెట్టారు అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఆమెను బెదిరిస్తే వాళ్ళ సార్ ఆమెకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు పోయినావమ్మా, నీ మీద మీ సారు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను పైసలు తీసుకున్నావు అని చెప్పిండు, అందుకే మీ మీద కేసు పెట్టమని చెప్పిండు, నువ్వు ఎందుకు పోయినావు అని చెప్పి ఆమెకు ఫోర్స్ పెడతారు సార్. అక్కడ మీరు ఒక పని చేయండి అమ్మా, ఇప్పుడు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒక తెల్ల పేపర్ మీద రాసి నాకు ఇవ్వండి. ఒక ఏమేమి జరిగింది అనేది క్లియర్గా రాసి ఒక పేపర్ ఇవ్వండి, వీళ్ళకి రాసి అందరు సంతకాలు పెట్టి నాకు ఇవ్వండి, సరేనా? ఓకేనా? నేను మాట్లాడతామ్మా, నేను ఫాలోఅప్ చేస్తామ్మా. అమ్మా తల్లి, నీ పేరేం పేరు రా తల్లి? రాధికమ్మ. మీరందరూ కలిసి రాసి నాకు ఇవ్వండి, ఇస్తే నేను దాన్ని ఫాలోఅప్ చేస్తా. మీ ఎమ్మెల్యే గారు ఎంట పడతా, మిమ్మల్ని ఎవడు ఇబ్బంది పెడితే వాడిని భరతం పడతా. నేను ఉంటా తల్లి, నేనుంటా తల్లి, నేనుంటా అని చెప్తా ఉన్నా. నేనుంటామ్మా, నేను ప్రజల జీతగాన్ని, నేనుంటా, మీ జీతగాన్ని నేను ఉంటా. మీరు ఒక పేపర్ రాసి ఇవ్వండి, ఓకేనా? వీళ్ళకు పేపర్ ఇచ్చే, వీళ్ళకు ఏ కేసు అవుతుందమ్మా? మీకు వాళ్ళ మీద పెట్టుడు తెలియదా? ఎట్లా పెట్టానో నేను చూపిస్తా. ఓకే, ఎట్లా సంపాదించాలి ఏం కథ అని నేను మాట్లాడతా తల్లి. మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి. రైట్, అగో అది జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ ప్రజలకు గింత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి లైవ్లోకి తీసుకోవడం జరిగింది. ప్రజలారా దయచేసి ఇక మిగతా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. ఈనాడు దినపత్రికలో హైకోర్టు సీజేగా ఏకే సింగ్ త్రిపుర నుంచి బదిలీ, ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు. మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందట. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పరమేష్ కుమార్ సింగ్ ఆపరేష్ కుమార్ సింగ్ ఏకే సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న ఆయనను తెలంగాణకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొలీజియం ఈ నెల 26న నిర్వహించిన తొలి సమావేశంలోనే మొత్తం 34 మంది న్యాయమూర్తులపై నిర్ణయం తీసుకుంది. ఇక జస్టిస్ అపరేష్ కుమార్ హైకోర్టు జార్ఖండ్, తెలంగాణ హైకోర్టు పూర్వ సీజే జస్టిస్ అలోక్ అరాదే ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టుకు బదిలీ కావడంతో ఆ స్థానాన్ని జస్టిస్ అపరేష్ కుమార్తో భర్తీ చేయనున్నారు. 1965 జూలై 7న డాక్టర్ రామ్ గోపాల్ సింగ్, డాక్టర్ శ్రద్ధా సింగ్ దంపతుల కుమారుడు జస్టిస్ అపరేష్ కుమార్, ఆయన కుటుంబంలోని పలువురు న్యాయ వ్యవస్థలలో పనిచేసిన వారే. ఆయన తల్లి వైపు ముత్తాత జస్టిస్ బిపి సిన్హా సుప్రీంకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తిగా, తాత శంభు ప్రసాద్ సింగ్ పాట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, మామలు జస్టిస్ విశ్వేశ్వర ప్రసాద్ సింగ్ 2001 నుంచి 7 మధ్య, జస్టిస్ శివకీర్తి సింగ్ 2013 నుంచి 16 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఇంటోళ్ళంతా వాళ్ళే ఉన్నారు, ఇంటోళ్ళంతా వాళ్ళే ఉన్నారు. చేద్దాం ఒక్క నిమిషం. గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారు. నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపు కోర్టులో కేసులు వేసి వారి నోటికాడ కూడు లాగేశారు. వారిని నిలదీయండి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్య. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీగా ఓడిపోయిన 6 నెలలకే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని, గ్రూప్ 1-2 డిఎస్సి నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలను ఇచ్చామని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో 1,00,000 మందికి పైగా ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కిందటి సోమవారం ఎస్సీ గురుకులాల విద్యాలయాల్లో చదివి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు బుధవారం హైదరాబాద్లోని బాబు జగజీవనరావు భవన్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ గ్రూప్ 1 అభ్యర్థులకు కానీ ఇంకోటి కానీ బీసీలకు 42% రిజర్వేషన్ లెక్క తేలిన తర్వాత ఉద్యోగాల ప్రక్రియను మీరు చేపట్టాలి, లేకపోతే బీసీలను మోసం చేసినటువంటి పరంపరలో మీరు కూడా చేరుతారు. మంత్రులకు సీఎం విందు. ఇన్ఛార్జి మంత్రుల జిల్లాల పర్యటన నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి మంత్రివర్గ సహచరులకు విందు ఇచ్చారు. ఇన్ఛార్జి మంత్రుల జిల్లాల పర్యటన నేపథ్యంలో ఈ విందు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు తదితర గురించి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇది ఇట్లుంటే వరి మద్దతు ధర 69 రూపాయలు పెంపు. రాగి పంటకు 596 రూపాయలు, కంది పంటకు
₹450 పెరుగుదల. యథాతథంగా వడ్డీ రాయితీ పథకం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏది ఖరీఫ్ సీజన్కు 14 పంటల కనీస మద్దతు ధరను పెంచినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సాధారణ వరి రకం క్వింటాల్కు ₹2369గా, ఏ గ్రేడ్ ధర ₹2389గా నిర్ణయించింది. గత ఏడాది కంటే ₹69 ఎక్కువ వడ్లకు ధర పెంచిందట కేంద్ర ప్రభుత్వం. ఇక అరాకొర మద్దతే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల కంటే తక్కువగానే పెంచిరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొంత అలకబూనినటువంటి వార్తను చూడొచ్చు. ఇక ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రెనట జన్యు సవరణ ద్వారా సృష్టి. ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ అంటే జీన్ ఎడిటింగ్ ద్వారా సృష్టించడంలో జమ్మూ కాశ్మీర్లోని షేర్-ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్లో తొలి జన్యు సవరణ గొర్రె అని చారిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యును సవరించడం ద్వారా వారు దీన్ని సాధించగలిగారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశువైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. జన్యు సవరణ ద్వారా 30% ఎక్కువ మాంసం లభించేటువంటి అంటే ఇప్పుడు గొర్రెలకు కూడా ఎక్కువ మాంసం ఉత్పత్తి చేయడానికి జన్యుపరమైనటువంటి చేంజెస్ చేస్తూ ఉన్నారట. కాశ్మీర్లోని యూనివర్సిటీ చేసింది. మహబూబ్ నగర్లోనూ RGUKT ఏర్పాటు చేస్తున్నట. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం మహబూబ్ నగర్లో కొత్తగా RGUKTని ఏర్పాటు చేసింది. ఆ మేరకు 180 సీట్లను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. బాసరా RGUKTలో 1500 సీట్లు నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ RGUKTలో 180 సీట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇందులో 15% సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం మొత్తం సీట్లకు తెలంగాణ విద్యార్థులే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇక RGUKT బీటెక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రెడ్డిగా రాజ్యసభకు కమల్ హాసన్ NMN DMK ప్రకటన చేసింది. ఆయనకు ఇప్పుడు రాజ్యసభ స్థానాలు తమిళనాడులో 6 స్థానాలు ఖాళీ అవుతా ఉన్నాయి. 6 స్థానాల్లో 4 స్థానాలు ఇప్పుడు అధికార DMKకి దక్కేటువంటి అవకాశం ఉంటే 2 స్థానాలు AIDMKకు దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఎవరిని ఈయనను కమల్ హాసన్ గారు గతంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సమయంలో DMKకు మద్దతు ఇచ్చిండు. సో దాని కృతజ్ఞతగా ఇప్పుడు DMK పార్టీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తూ అంటే పోటీకి అభ్యర్థిగా ప్రకటించింది. రెండోది P. విల్సన్ గారికి కూడా అక్కడ రాజ్యసభను రెన్యువల్ చేసింది DMK పార్టీ. ఈ అస్సాంలో విదేశీయులకు ఆయుధ లైసెన్సులు ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేసీఆర్తో హరీష్ రావు భేటీ కాళేశ్వరం కమిషన్ ఎదుట చెప్పాల్సిన అంశాలపైన చర్చించిరట. చూసుకోవాలి ఎంత నా బలగం మీరే. మహానాడులో తెదేపా కార్యకర్తల నాయకులతో చంద్రబాబు తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి తెదేపాకే ఉందని వెల్లడి అంటూ ఏపీకి సంబంధించినటువంటి వార్త ఇది. మహానాడు కడపలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ కవర్ చేసింది. అక్కడ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను చంద్రబాబు గారు చేశారు. దాని పర్యావసనం ఎలా ఉంది, ఆయన ఏం ఆలోచిస్తున్నారు అనేది శనార్థి తెలంగాణలో చూద్దాం. పోలవరం బనకచెర్లతో తెలంగాణకు నష్టమేమీ లేదు. రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రాజెక్టుపై భరాసా రాద్ధాంతం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. తెలంగాణలో వ్యవసాయ సాగునీటి రంగాలపై తెదేపా మహానాడులో తీర్మానం చేసిరట. తెలంగాణలో వ్యవసాయ సాగునీటి రంగాల మీద అక్కడ తీర్మానం చేసి మహానాడు వేదికపై ఎన్టీఆర్కు నివాళులర్పిస్తున్న చంద్రబాబు అయితే ఇక జెలెన్స్కీ సార్ పుతిన్ మీరు వస్తే మీ మధ్య కూడా సయోధ్య కుదరవచ్చు అంటున్నాడు. ట్రంప్ పుతిన్ రండి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి జెలెన్స్కీ పిలుస్తూ ఉంటాయి వీళ్ళని. బాగానే ఉంది కదా ఇది. రైట్గా ఒకసారి ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఇక నెక్స్ట్ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం త్రిపుర సీజేగా పనిచేస్తున్న ఏకే సింగ్ తెలంగాణ నుంచి మద్రాసుకు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించినటువంటి వార్తను మనం ఇక్కడ వెలుగు దినపత్రికలో చూస్తే ఇక ఎల్ఎన్టీ ఇదేంటి లోపాలున్నాయని తేల్చిన NDSC రిపోర్ట్ని తప్పుపడుతూ ఇరిగేషన్ శాఖకు లేఖ రాసిందట. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం కళ్ళ ముందే కనిపిస్తున్న నిర్మాణ సంస్థ బుకాయింపట. నాడు బ్యారేజీ పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ కోసం ఎల్ఎన్టీ ఒత్తిళ్లు. 2019 ఆగస్టు నుంచి ఇరిగేషన్ శాఖకు 3 సార్లు లేఖ. అప్పటికే వరదలతో బ్యారేజీకి నష్టం. 150 కోట్ల పనులు పెండింగ్. డ్యామేజ్లకు రిపేర్లు చేయాలని పనులు పూర్తి చేయాలని అధికారులు చెప్పినా పట్టించుకోలే. నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో అండర్టేకింగ్ లేకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకున్న సంస్థ అదే ఏడాది జనవరిలోనే 159 కోట్ల విలువైన బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి. ఇన్ని లోపాలు కనిపిస్తున్నా NDSC రిపోర్ట్ను తప్పుపట్టడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారట. కళ్ళ ముంగట మేడిగడ్డ కూలి పిల్లర్లు దశకిపోయినటువంటి సందర్భంలో కూడా ఇంకా ఇది NDSC తప్పుడు చెప్తుంది, కూలింది కాదా? ఈ పర్యలేంటియో మరి శీవలు పెట్టినా పుట్టలు ఇవి ఎలాంటి రాస్తున్నట్టు లేఖ రాసిందట.
ఇది ఎంత దుర్మార్గం. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దాన్ని నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతున్నది. బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిపోవడం కళ్ళ ముందే కనిపిస్తున్న నాణ్యతా లోపాలున్నాయని విజిలెన్స్ విచారణ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ తేల్చినా దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ సంస్థ తాపత్రయపడుతున్నది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని తప్పుబడుతూ తాజాగా ఇరిగేషన్ శాఖకు ఎల్ఎన్టీ లేఖ రాయడంపై అధికార వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. బ్యారేజీకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయకపోగా పనులు కాకముందుకే కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోవడం, కరోనా పేరు చెప్పి బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి ఇప్పించుకోవడం వంటివన్నీ కనిపిస్తున్నాయి. అసలు తమ తప్పేమీ లేదన్నట్టుగా ఎల్ఎన్టీ వ్యవహరిస్తున్నదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విభాగమైన ఎన్డీఎస్ఏ నిపుణులు తేల్చి ఇచ్చిన రిపోర్ట్నే ఓ ప్రైవేట్ సంస్థ వేలెత్తి చూపడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ఎల్ఎన్టీపై ప్రభుత్వం మొదటి నుంచి చూసి చూడనట్టు వ్యవహరించడం, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల సంస్థ ఇలా రెచ్చిపోతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిర్మాణంలో క్వాలిటీ పాటించకపోగా ఎదురు ఆరోపణలు చేయడం ఏంటంటే ప్రశ్న. ఇగో ఎల్లంటాడు తొండ ముసిరి రాన్ రాజుగుర్రం కంచెరగాడిది అయినట్టుగా చేసిందే తప్పు. ఆ తప్పుకు ప్రాయశ్చిత్త పడకుండా మీదికెళ్ళి నాదేం లేదు ఆడు తప్పు అని చెప్పినందే తప్పు అని చెప్పి లెటర్ రాస్తున్నాడు. ఉల్టా చోర్ కోత్వాల్ కూడా ఉండే అన్నట్టు ఉంది. అట్లున్నది. కులంతో కాదు చదువుతోనే గుర్తింపు. విద్యార్థులు నిబద్ధతతో చదివి ఉన్నత స్థానాలు ఎదగాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. సీఎం రేవంత్ అసమానతలు లేని సమాజ స్థాపనే లక్ష్యం. 10 ఏళ్లలో నిరుద్యోగులను బీఆర్ఎస్ నిండా ముంచింది. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు. విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని వెల్లడి. గురుకుల విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవానికి హాజరంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతున్నది. నోటికాడికి వచ్చిన ముద్దను కింద పడేస్తే ఆ బాధ ఎట్లుంటుందో ఆలోచించండి. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. కష్టపడి చదువుకుంటే రాష్ట్రానికి నాయకత్వం పెంచే అవకాశం మీకు లభిస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రైట్గా ఇది ఇట్లుంటే ఇక 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. మిస్ వరల్డ్ పోటీల తుది అంకానికి చేరుకున్నాయి. అయితే ఈ నెల 31న హైదరాబాద్లోని హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరవుతారట. ఇక నేడు ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 ఐపీఎల్లో టాప్ 5కు వేలైంది. పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలుపొందిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తా ఉందట. ఇవాళ క్వాలిఫైయర్ 1 జరగబోతా ఉంది ఐపీఎల్లో. ఐటీ కంపెనీల్లో మళ్ళీ జాబ్స్ కట్టంట. ఐటీ సెక్టర్లో మళ్ళీ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇక తర్వాత క్రౌడ్ స్ట్రైక్, ఐబిఎం లాంటి పెద్ద కంపెనీలు ఈ ఏడాది దాదాపు 70,000 మంది ఉద్యోగులను తొలగించినాయట. రెడ్డిగా బనకచెర్లతో తెలంగాణకు నష్టం ఉండదు. సముద్రంలో కలిసే నీళ్ళనే మేము వాడుకుంటాం చంద్రబాబు. దీనిపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోదావరిపై కాళేశ్వరం కడితే మేము అడ్డుకోలేదు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే. ఏపీ తెలంగాణ తనకు 2 కళ్ళ లాంటివని వ్యాఖ్య అంటూ నిన్న మహానాడుకు సంబంధించినటువంటి వార్త. ప్రధానంగా బనకచెర్లకు సంబంధించినటువంటి అంశాన్ని వెలుగు దినపత్రిక తీసుకుంటే ఇక రాష్ట్రం అంతా ఋతుపవనాలు 2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు ఇస్తున్నాం. వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ జూన్ 2వ వారంలో మళ్ళీ ఎండలు కొట్టే అవకాశం ఉందట. ఇక పంట నష్టం పరిహారం 51 కోట్లు విడుదల నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయనున్న సర్కార్ అంటూ పంట ఎవరెవరైతే నష్టపోయారో మొన్న అకాల వర్షాలకి వాళ్ళందరికీ 51 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కింద విడుదల చేసింది. ఇక కమల్ కామెంట్లపై దుమారం. తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న నటుడు. ఇక థగ్ లైఫ్ సినిమా ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యలు. కమల్పై మండిపడుతున్న కన్నడిగులు. కన్నడ భాష చరిత్ర ఆయనకు తెలియదంటూ సిద్ధరామయ్య ఫైర్. కమల్ను రాజ్యసభకు నామినేట్ చేసిన డిఎంకే చీఫ్ స్టాలిన్ అంటూ ఆయన అందరూ కూడా ఇండియా కూటమిలోనే ఉన్నారు. ఇక్కడ తమిళులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి దగ్గరలు వాళ్ళ ఆత్మగౌరవం విషయంలో. అయితే కమల్ హాసన్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే తమిళం నుంచే కన్నడ పుట్టిందని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది సంస్కృతం నుంచి ఇవి పుట్టినాయి అని చెప్తారు. రకరకాలుగా చెప్తా ఉంటారు. అయితే సినిమా రిలీజ్ రోజే ఈ వ్యాఖ్యలు చేయడంతో అటు కర్ణాటకలో బగ్గుమన్నారు. మా కన్నడను అవమానిస్తావా అనేటువంటి వాదంతో ఆయన సినిమాలు ఆడనీయమని చెప్పి ఫ్లెక్సీలు చింపేసి ఆగమాగం చేశారు. ఇక మహబూబ్ నగర్లో ఆర్జీయూకేటీ క్యాంపస్ 3 కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సర్కార్ అనుమతిచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు. బాసరా ఆర్డీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 31 నుంచి 21 వరకు దరఖాస్తులు తీసుకోబోతా ఉన్నారట. ఇక వరికి మద్దతు ధర పెంపు క్వింటాల్కు 69 పెంచిన కేంద్ర సర్కార్. ఇంకా ఎంఎస్పీ 2369 రూపాయలు. మరో 13 ఖరీఫ్ పంటల మద్దతు ధర హైక్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు. ఏపీలోని బద్వేల్, నెల్లూరు 4 లేన్ల రోడ్డు అభివృద్ధికి ఆమోదం. మహారాష్ట్ర ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 2 రైల్వే లైన్ల విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నిన్న కేంద్రం. ఇక గుజరాత్, ముంబై నుంచి తెచ్చి పిల్లల అమ్మకం అట. 3 లక్షల నుంచి 7 లక్షలకు విక్రయిస్తున్న ముఠ. ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిండ్రు. ప్లాన్ వేసి మారువేషంలో వెళ్లి పట్టుకున్న పోలీసులు. 13 మంది అరెస్టు, 10 మంది చిన్నారుల రెస్క్యూ. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేట వాసులట. కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్ సిసిఎస్ పోలీస్ హ్యాట్సాప్ చెప్పాలి. తాము పెంచుకుంటున్న బిడ్డను తీసుకుపోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులట. అయ్యో
పాపం ఏమైందంటే వీళ్ళ దగ్గర మూడు సంవత్సరాలు పెరిగిండ్రు 3 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసుకోవద్దు కదా అసలు యాక్చువల్గా ఇది తీసుకొచ్చి అమ్మిండ్రు కాబట్టి అయితే గతంలో 3-4 ఏళ్ల కింద వీళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మిరు పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళు 3 ఏళ్ళు పెంచుకున్న తర్వాత ముఠా దొరికిన తర్వాత ఎక్కడెక్కడ అమ్మిరని చూపిస్తే వీళ్ళ అడ్రస్లు దొరికితే వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లల్ని తీసుకొని పోతున్నారు మేము 3 ఏళ్ళు పెంచుకున్నాం మా ప్రేమ ఎటు పోవాలని ఆ పెంచుకున్న వాళ్ళ బాధ మనం వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న వాళ్ళంతా బాగా ఫీల్ అవుతున్నారు సార్ అని చెప్పని అంటా ఉన్నారు ఇక్కడ ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వీడియోని ఒకసారి చూద్దాం ప్రెషర్ ఒకటి మిస్ అయ్యింది ఏది ఏదన్నా ఓకే ఇది అయిపోయింది అనుకున్నా రైట్ ఫ్రెషర్స్ ఆశలపై ఏఐ నీళ్ళట కృత్రిమ మేధతో తగ్గుతున్న కొత్త పట్టభద్రుల నియామకాలు 2019తో పోలిస్తే 2024కి 50% పైగా తగ్గుదల దిగ్గజ కంపెనీలో 15% నుంచి 7% తగ్గుముఖం స్టార్టప్ సంస్థలో ఏకంగా 30% నుంచి 6% ఏఐ నైపుణ్యాలు పెంచుకుంటే మాత్రం బోలెడు కొలుడు వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ నివేదిక ఇచ్చిందట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎవరు బీటెక్ చేయాల్సిన పని లేదు ఏం చదవాల్సిన పని లేదు కనీసం మినిమం నాలెడ్జ్ ఉంటే అదే చేసి పెడుతుంది దాని మీద పట్టుండాలి మరీ అలా నిజాలు చెప్పొద్దు సుప్రీంకోర్టు జడ్జిల ఈగో దెబ్బతింటుంది మెరిట్స్తో సంబంధం లేకుండానే మీ కేసు ముగిసిపోతుంది చిన్న అబద్ధాలు చెప్పొచ్చు ఓ జూనియర్ లాయర్తో సుప్రీం జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్ సరదా వ్యాఖ్యలట సీనియర్ లాయర్ మరో కోర్టులో బిజీగా ఉన్నారనడంపై న్యాయమూర్తి స్పందన అటాగో అయితే ఏమైందంటే ఇక్కడ పోయి వాదిస్తుంటే మా సీనియర్ అక్కడ వేరే కోర్టులు ఉన్నాడు సార్ అందుకని రాలేకపోయాడు అసలు యాక్చువల్గా ఆ విషయం చెప్పకుండా అనారోగ్యం అట్లా చెప్పాలి కదా అరే అట్లా చెప్పకుండా నువ్వు డైరెక్ట్ ఉన్నట్టు చెప్తావు అవే అట్లా చెప్పొద్దు అన్నమాట మరీ నిజాయితీగా ఉంటే కష్టమని పెద్దగా తప్పులేని చిన్న అబద్ధాలు ఆడవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ సరదాగా వ్యాఖ్యానించారట లేకుంటే జడ్జిల ఈగో దెబ్బతిని మీ కేసు కథ ముగిసిపోతుందని పేర్కొన్నారట అని చెప్పేసి కోపం వస్తుంది కదా జడ్జిలకు అట్లా అని పౌరులకు ఆయుధాలు అసోం ప్రభుత్వ సంచలన నిర్ణయం బంగ్లాదేశీలు అక్రమ వలసదారుల నుంచి స్వదేశీ పౌరులు రక్షణకు ఆయుధ లైసెన్సులు మంజూరు జారీ చేసే అధికారం జిల్లా అధికారులకు ఇచ్చినట అస్సాంలో ముస్లిమ్స్ ఉండే ఏరియాలో వేరే వాళ్ళకి హిందువులకి తర్వాత ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తుపాకుల లైసెన్సులు ఇస్తారట ఇది దేనికి సంకేతం ఇది అన్నదాతకు మద్దతు ధర వరి సహా 14 పంటల కనీస మద్దతు ధర పెంపంటూ మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు ఇక 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన టీపీసీసీ సుముఖత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్ రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్ ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుస కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్ కు భిన్నంగా వైఖరి జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు పర్యటనతో సొంత అడుగులు నిజం కాదా సో కల్వకుంట్ల కవిత గారు 6 ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్లోకి వస్తా నాకు మంత్రి పదవి ఇస్తారా అని చెప్పని అడిగిందట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నేర్పిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది ఈ మేరకు అధిష్టానానికి సమాచారం అట ఈ వార్తను కొద్దిగా పూర్తిగా చూద్దాం ఈ వార్త పెట్టండి కానీ రైట్ ఏమన్నాడు రైట్ దీనికి సంబంధించి రైట్గా ఇచ్చింది కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరికకు అభ్యంతరం చెప్పాయి కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని అధిష్టానానికి చెప్పారు దాంతో కాంగ్రెస్లో కవిత చేరికకు బ్రేక్ పడింది కవిత కాంగ్రెస్తో రాయబారం జరిపిన విషయాన్ని మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే ఆంధ్రజ్యోతి కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది అయితే గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై కవిత రుసరుసలాడారు కనీసం తనను సంప్రదించకుండా వార్తలు ఇచ్చారని ఇది జర్నలిజమా షాడి అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ తో రాయబారం నేర్పిన విషయంపై కవితతో మాట్లాడేందుకు మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలేదు దీంతో కీలక అంశంపై వివరణ ఇవ్వాల్సిన వస్తుందనే ఆమె స్పందించలేదనే విషయం స్పష్టమవుతుంది జరిగింది ఇదైతే ఆమె అసంబద్ధమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు కొంతకాలంగా ఉక్కపోత బీఆర్ఎస్ లో కవిత కొంతకాలంగా ఉక్కపోతకు గురవుతున్నారు బీఆర్ఎస్ లో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన తర్వాత రాజకీయంగా ఆమె ఆశించిన విధంగా రాజకీయ పరిణామాలు లేవు
కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. పైగా సొంత పార్టీలో తీవ్ర వివక్ష నిరాదరణకు గురవుతున్నానన్న అభిప్రాయంలో నెలకొంది. గతంలో ఉన్నంత ప్రాధాన్యం కూడా పార్టీ వర్గాలు శ్రేణులు ఇవ్వడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం ఆమె రాసిన లేఖకు పార్టీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆమె అమెరికా పర్యటన నుంచి వచ్చే ఒకరోజు ముందు లేఖ బయటకు రావడంతో బీఆర్ఎస్లో కలకలం రేగింది. ఆ లేఖ తానే రాసినట్టు చెబుతూ కవిత కొన్ని తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖను ఎవరు బయట పెట్టారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దయ్యాలున్నాయని ఆరోపించారు. 25 ఏళ్ల పార్టీలో కుటుంబం నుంచే తొలిసారి ధిక్కార స్వరాన్ని వినిపించారు. దీంతో పార్టీలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడైంది. అనంతరం కవిత వద్దకు పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఇద్దరు దూతలు వెళ్లి రాయబారం నేర్పారు. ఆ సందర్భంగా పార్టీలో తన ప్రాధాన్యంపై స్పష్టత ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. ఇందుకు అధినేత నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో రాయబారం విఫలమైంది. ఆ మరుసటి రోజే సింగరేణి కార్మికుల కోసం సింగరేణి జాగృతి అనుబంధ సంఘాన్ని కవిత ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ లైన్ కు భిన్నంగా కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ లైన్లో నడవడం లేదని స్వయంగా పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. ఆమె అడుగులు భిన్నంగా పడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు. అనంతరం సొంతంగా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత జాగృతి ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆమె వేసిన అడుగులు తీసుకున్న నిర్ణయాలు బీఆర్ఎస్ అధిష్టానానికి ఏమాత్రం మింగుడు పడడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగన్న సర్వేలో కవిత పాల్గొన్నారు. సామాన్య ప్రజల మాదిరిగానే ఆమె కూడా సర్వేలో తన కుటుంబ వివరాలన్నింటినీ సర్కార్కు తెలియజేశారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుటుంబాలు మాత్రం కులగన్న సర్వేలో పాల్గొనలేదు. కవిత సర్వేలో పాల్గొనడం బీఆర్ఎస్లో చర్చనీయాంశమైంది. అలాగే బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆమె బీసీ సంఘాలను కూడగట్టుకుని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే కాంగ్రెస్ సర్కార్ కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లపై కసరత్తు మొదలుపెట్టింది. దీనికోసం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత తన పోరాటం వల్లనే ఇది సాధ్యమైందంటూ కవిత వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైనప్పటికీ సామాజిక తెలంగాణ రాలేదని వ్యాఖ్యానించారు. అలాగే భూములున్న రైతులకు రైతు బంధు ఇచ్చారని, భూములు లేని రైతు కూలీలకు ఏ సాయం చేయలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా చేసినవి కావడంతో అటు బీఆర్ఎస్లోనూ ఇటు యూత్ యావత్ తెలంగాణ సమాజంలోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. కేసీఆర్కు రాసిన లేఖలో బీజేపీ గురించి 2 నిమిషాలు కూడా మాట్లాడలేదంటూ అధినేత తీరును తప్పుపట్టారు. ఇలా గత కొంతకాలంగా కవిత చేపట్టే కార్యక్రమాలు, వ్యాఖ్యల నిర్ణయాలన్నీ బీఆర్ఎస్ పార్టీ లైన్కు పూర్తి భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయాలు బయటపడ్డాయి. మంత్రి పదవిపై నాటి నుంచే గురి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన కవిత బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే దీంతో 6 నెలల తర్వాత పార్టీ ఆమెను శాసనసభ మండలికి పంపింది. ఆ తర్వాత ఆమె కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ అప్పటి సమీకరణాలు కారణంగా ఆమెకు ఆమాత్య పదవి దక్కలేదు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో మంత్రి పదవి కవితకు కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ద్వారా ఆ కళను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తను కల్వకుంట్ల కవిత గారు కొద్దిసేపటి క్రితమే ఖండించడం జరిగింది. అది ఫేక్ అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. రైట్గా ఇది ఫేక్ అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. కల్వకుంట్ల కవిత గారు ఫేక్ న్యూస్ అని చెప్పి 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారనేటువంటి వార్తను కూడా ఆమె ఫేక్ అంటూ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. మరి నిజమేందో తెలవాలి. అది ఫస్ట్ మా అందరికి ప్రజలకి ఏం అక్కర్లేదు. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అయితే అర్జెంటుగా ఫోన్ చేసి ఒక మాట చెప్పండి అమ్మా, ఎందుకంటే మీ అంకుల్ అట్లా రాయొద్దు, అంకుల్ అని చెప్పి చెప్పండి. చెప్పాలి. అంటే ఈయన క్వశ్చన్ మార్క్ ఒకటి పెట్టిండు, గ్యారంటీ చెప్పలేదు. రైట్. ఇక బిడ్డ ఓడిపోతే 6 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు. దళితులు, బీసీలకు ఉద్యోగాలు అక్కర్లేదా? ఉద్యోగాలు కాదు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని వీళ్ళకి కావాలి. బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ బతకాలా? మాజీ సీఎం అలాంటి పథకాలే పెట్టారు. ఆయన కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇచ్చారు. కులం వల్ల గుర్తింపు రాదు, చదువుతూనే వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. ఒకవేళ ఇవేమన్నా మీరు గుర్తుపెట్టుకోరి, ఉద్యోగాలు చేసినోడు ఎప్పుడు బిలియనీర్ కాలేడు. మీరు బిజినెస్లు చేయాలి, రాజకీయాలు చేయాలి అంతే. ఏది పడితే అది ఎలా మాట్లాడితే ఎలా? ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దు. జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారా? ఏ స్థాయి నాయకులైనా పార్టీ లైన్ తగినట్టే మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతల కిషన్ రెడ్డి క్లాస్ తీసుకున్నాడట. ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, సొంత ఎజెండాను పార్టీ ఎజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడాలి తప్ప సొంత అజెండాలు పనిచేయబోవని, ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్నాకే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక అంశంపై 2-3 నాయకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేశారు.
చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్ లేఖ రాయడం, కాళేశ్వరం విచారణ కమిషన్ ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్కు కూడా నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వచ్చే నెల 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతుందంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరతారంటూ కొందరు నేతలు మాట్లాడారు. దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళినట్టుగా తెలిసింది. అసలు పార్టీలైన ఏమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నాం అని చెప్పి రఘునందన్ రావు గారు బీజేపీ ఆఫీసులో కూర్చొని తన సొంత ఎజెండా గురించి మాట్లాడుతూ ఉన్నట్టు, ఇది పార్టీ లైన్ కరెక్ట్ కాదని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నట్టు, అది పరోక్షంగా ఆయననే అనడాన్ని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కొత్త చట్టం తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ, భూములు ఇతర ఆస్తుల నమోదుకు ఇకపై దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే. 2 రాష్ట్రాలు మరి మొత్తం ఆన్లైన్లోనే జరిగితే మరి వీళ్ళు ఎట్టుకోవాలి? డాక్యుమెంట్ రైటర్స్ పరిశానే ఉంటుంది. 2 రాష్ట్రాలు నాకు సమానమే. తెలంగాణ ప్రాజెక్టులకు మేము అభ్యంతరం చెప్పలేదు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకు లాభమే. 2027కు పోలవరం పూర్తి, టీడీపీకి ధర్మకర్తను మాత్రమే. భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నాం. మహానాడులో చంద్రబాబు, తెలంగాణలో ముక్కోడు, ఏపీలో తిక్కోడు పోయారని చెప్పి నన్నూరు నర్సిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఇక ఏపీ థియేటర్లో తనిఖీలు, కృష్ణాలో మంచినీటి బాటలు 50కి విక్రయం, తూర్పులోని హాళ్లలో అధ్వానంగా పారిశుధ్యం, విజయనగరంలోని థియేటర్లో చిప్స్ ప్యాకెట్పై తయారీ తేదీ జూన్ 1గా ముద్రణ, నిలదీసిన జేసీ. ఇక చిత్తూరులో లైసెన్స్ లేకుండా నడుస్తున్న థియేటర్, పలుచోట్ల టికెట్ కన్నా పాప్కార్న్ ధరలే ఎక్కువ, యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు. బంద్ చేయాలన్నది దిల్రాజు సోదరుడే. హరిహర వీరమల్లుపై కుట్రతోనే వివాదం. ఆ 4 దిల్రాజు, శిరీషు, సురేష్ బాబు, సునీల్ అట. పవన్ దేవుడితో సమానం, అనుశ్రీ సత్యనారాయణ చెప్తా ఉన్నారు. అంటే థియేటర్లు బంద్ చేయాలని చెప్పి దిల్రాజే కుట్ర పన్నిండు. తమ్ముడే చేసినట్టు ఇదంతా. అచ్చా. రాజ్యసభ కమల్ హాసన్, మక్కల్ నిధి మయ్యం పార్టీకి 1 సీటు కేటాయించిన డిఎంకే. ఇక హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపరేష్ కుమార్ సింగ్ నియామకం అంటూ కొలీజియం సిఫార్సు చేసింది. ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ భూభారత్ సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు. అయితే ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలతలు, పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వేలు, ఇక డ్రోన్లు, డీజీపీఎస్ వినియోగం అన్నీ తేల్చాకే నక్ష మ్యాప్ల తయారీ. 75 ఏళ్ల నాటి టీపన్ నక్షలకు స్వస్తి చెప్తున్నట. పైలట్ ప్రాజెక్టు గ్రామంలో హద్దుల గుర్తింపట. మరి దీంతో పంచాయతీలు పోతాయో లేదో చూడాలి. వరి నాట్ల సమయానికి రైతు భరోసా. అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠాకు బేడీలు. 13 మంది ముఠా సభ్యుల అరెస్టు, 28 మంది శిశువులను విక్రయించిన గ్యాంగు, 10 మందిని కాపాడిన సూర్యాపేట పోలీసులు. ఇక ఆర్జీయూకేటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 31వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించబోతా ఉన్నారు. ఇక పంట నష్ట పరిహారం కింద 51.52 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. శనార్థి తెలంగాణ పత్రికలో వార్తలు చూస్తే, తెలంగాణపై వీడని టీడీపీ ఆశలు, బీసీ వ్యూహంతో ముందుకు, ఎన్టీఆర్ ఫార్ములాపై ఆలోచన, మహానాడులో హైదరాబాద్ అభివృద్ధి ప్రస్తావన, బనకచర్ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయం, ఏపీ తెలంగాణ 2 కళ్ళంటూ ముక్తాయింపు, తెలంగాణలో ఏపీ వాసుల ఓటర్లపై ప్రత్యేక దృష్టి, ఏపీ ఫార్ములా ఇంప్లిమెంట్కు యత్నం, బీజేపీ టీడీపీ కాంబినేషన్పై సమాలోచనలు జరుగుతూ ఉన్నాయట తెలంగాణలో. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ఉనికిని పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఆ పార్టీ పక్కా ప్రణాళికలే సిద్ధం చేసుకుంది. ఏపీలో బలంగా ఉన్న ఆ పార్టీ తెలంగాణలోనూ తన ప్రభావాన్ని చూపించేందుకు ఉవ్విల్లూరుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బే తగిలింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆ పార్టీని పూర్తిగా కథం పెట్టే పనులు చేశారు. దీంతో తప్పని పరిస్థితిలో తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నిష్క్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారం చేపట్టినప్పటికీ తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఏ రకంగానూ రాజకీయ మైలేజ్ రాలేదు. ఇక ఆ తర్వాత అక్కడ జగన్ సీఎం కావడంతో మరింత ఇబ్బందికర సిచ్యువేషన్ దాపురించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏపీతో పాటు కేంద్రంలోనూ టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తెలంగాణలోనూ విస్తరించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించినప్పుడు ఆ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టడం చాలా కష్టమైంది. తెలంగాణలో అప్పట్లో కాంగ్రెస్ పాతుకుపోవడం, ఆ ప్రాంతంలో బలమైన రెడ్ల ఆధిపత్యం ఉండడంతో ఎన్టీఆర్ పార్టీ విస్తరణలో ఇబ్బంది పడ్డారు. తెలంగాణలో రెడ్ల ఆధిపత్యాన్ని నిలువరించనిదే ఇక్కడ తెలుగుదేశం జెండా పాతడం కష్టమనే అభిప్రాయానికి ఆయన వచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మెజారిటీ వర్గాలైన బీసీలను టీడీపీ హక్కును చేర్చుకుంది. ఆయా సామాజిక వర్గాలే టార్గెట్గా ఎన్టీఆర్ తన మేనిఫెస్టోను రూపొందించారు. అదే ఫార్ములాతో అప్పట్లో ఎన్టీఆర్ గ్రాండ్ సక్సెస్ సాధించారు. అంతేకాక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రెడ్ల చేతుల్లో ఉన్న పోలీస్ పటేల్ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి బీసీల్లో టీడీపీకి విశేష ఆదరణ వచ్చేలా చేశారు. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే ఫార్ములాతో తెలంగాణలో తెలుగుదేశాన్ని విస్తరించాలని చూస్తున్నారు. ఇన్నాళ్ళు తెలంగాణలో టీడీపీ యాక్టివ్గా లేకున్నా పార్టీ 1.6 లక్షల సభ్యత్వాలను కలిగి ఉంది. అంతేగాక హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో తెలుగుదేశానికి గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంకునే టీడీపీ పోలరైజ్ చేయాలని చూస్తుంది. ఓటు బ్యాంకు బలంగా ఉన్న జిల్లాలో ఇంకొంచెం
బీసీల ఓట్లను సమీకరించగలిగితే తెలుగుదేశాన్ని తెలంగాణలో కాస్తైనా బలీయమైన శక్తిగా మార్చొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం సరిగ్గా గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనుసరించిన ఫార్ములానే చంద్రబాబు ఎత్తుకున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికీ రెడ్ల బలీయమైన రాజకీయ శక్తిగానే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం స్పష్టంగా ఉంది. అటు బీఆర్ఎస్ వెలమల డామినేషన్ ఎలాగో కొనసాగుతుంది. అందువల్ల ఈ రెండు సామాజిక వర్గాలకు భిన్నంగా తమకు తెలంగాణలో గల ఓటు బ్యాంక్తో పాటు మెజారిటీ బీసీ వర్గాలను మచ్చిక చేసుకోవాలని కలిగితే టీడీపీకి రాజకీయంగా లాభిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ టీడీపీ జనసేన కూటమి సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. అయితే తెలంగాణలోనూ బీజేపీతో రాజకీయంగా కలిసి వెళ్తే ఆ ఫ్యాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని అంచనాలో టీడీపీ వర్గాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే బనకచర్ల ఇతరత్ర అంశాలపై తెలంగాణ బీఆర్ఎస్ నేతలు టీడీపీని కార్నర్ చేస్తున్నారు. అందువల్ల ఈ అంశాలపై చంద్రబాబు చాలా సున్నితంగా తెలంగాణ ప్రజలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరికి సంబంధించిన మిగులు జలాలు మాత్రమే ఏపీ వాడుకుంటుంది, దీనివల్ల తెలంగాణకు వచ్చే నష్టం లేదని చెబుతూ ఇక్కడి ప్రాంత ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతూ తెలుగుదేశం బలోపేతానికి పక్కా ప్రణాళికతో ముందుకు అక్కడ అధికారం ఉన్న తర్వాత విస్తరణ కాంక్ష సహజంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంటర్ కావాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నం చేస్తుంది. ఒకటి ఒక కవిత పంపించింది. ఇది ఒక్క నిమిషం అన్న. రైట్గా జర్నలిజమా షాడిజమా నన్ను సంప్రదించకుండా వార్త ఎలా రాస్తారు? ఓ దినపత్రిక కథనాలపై కవిత సీరియస్. ఇదేనా? ఒక కవిత ఉండే రేపు వస్తుంది. రైట్. అంటే ఎట్లుండాలి? ఇక పార్టీ లైన్ దాటొద్దు. కొందరు నేతలు వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నారు. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెడితే చర్యలు తప్పవు. పార్టీ కార్యాలయాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడదు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాలి. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక నక్సల్ రహిత ప్రాంతంగా బస్తర్ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. వామపక్ష తీవ్రవాద జాబితా నుంచి బస్తర్ తొలగింపు. మాజీ సీఎం భూపేష్ అభ్యంతరం వ్యక్తం చేసిండు. ఇక బస్తర్కు కేంద్ర ప్రత్యేక నిధులు ఆగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసీఎంబీకి త్వరలో డిఎస్సీ ఆమోదం. సముద్ర భద్రత కోసం రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుందట. ఇక 44,000 కోట్ల కేటాయింపులకు నిర్ణయం. ఎంసీఎంబీ అందుబాటులోకి వస్తే సముద్ర రారాజుగా భారత్. సముద్ర జలాల అడుగున దాగి ఉన్న ల్యాండ్ మైన్స్ గుర్తింపునకు అవకాశం ఉందట. లోపల పెట్టేటి కూడా. ఇక పద్మశ్రీ బాధ్యతను పెంచింది. ప్రజా సమస్యలపై రాజకీయ పోరాటం చేస్తా. 31 వరంగల్లో విస్తృత స్థాయి సమావేశం. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ బర్రెలు గొర్రెలు ఇచ్చింది, కానీ మేము 59,000 ఉద్యోగాలు ఇచ్చాం. అప్పటి ప్రభుత్వం గ్రూప్ 1 నియామకాలను అడ్డుకుంది. మేము మాత్రం పరీక్ష పెట్టి ఫలితాలు విడుదల చేశాం. 25 ఏళ్ళు కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటే ఏం చేద్దాం? 4 గంటల పాటు మంతనాలు. ఫామ్ హౌస్లో కేసీఆర్ హరీష్ భేటీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సమాలోచనలు. ఇంజనీర్లు అధికారులతో ఫోన్లో సంభాషణ. ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చ. 5న కమిషన్ విచారణకు హాజరుగానున్న కేసీఆర్. ఎప్పుడో దానికి సంబంధించిన సమాచారం ఇచ్చిండు. నిజంగా ఈ ఒక పోల్ పెడదాం. కవిత కాంగ్రెస్లోకి చేరాలని చూస్తున్న మాట నిజమేనా? ఒక నిమిషం తీసుకుంటా. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లో చేరాలని చూస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో వార్త ఉంది. ఇది నిజం అనుకుంటున్నారా? కవిత కాంగ్రెస్లో చేరుతుంది అనుకుంటే ఇక్కడ, కాంగ్రెస్లో చేరదు అనుకుంటే ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఇదే శనార్థి తెలంగాణలో మిగతా వార్తల్ని కనుక చూస్తే, కమల్ హాసన్కు రాజ్యసభ సీటు. డిఎంకే ఎంఎన్ఎం ఉమ్మడి ప్రకటన. జూన్ 19న 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఎంఎన్ఎం గత సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకేకు మద్దతట. ఇక పనికిరాని నివేదిక ప్రామాణికమా? ఎన్డీఎస్ఏ రిపోర్టు అంతా పనికిరాని రిపోర్ట్ అని మీరు అంటారు. పనికిరాని రిపోర్ట్ మీద 4 గంటల చర్చ అవసరమా? వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు? చల్లబడ్డ తెలంగాణ చల్లబడ్డ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.
3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చదివే కంటే ముందు ఇక్కడ మన కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించినటువంటి జూన్ 2న ఒక కార్యక్రమాన్ని జలవిహార్లో తలపెడతా ఉన్నారు. ఆ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. గట్టిగా సాక్షిలో ఉన్నటువంటి వార్తలు కొనసాగిద్దాం. కాటుక రంగులోకి కడలి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నల్లగా మారుతున్న సాగర జలాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక గది నిండా నోట్ల కట్టలే, జస్టిస్ స్వరూపై ఆరోపణలు నిజమే నిర్ధారించిన సుప్రీంకోర్టు కమిటీ. గట్టిగా యంగ్ ఇండియా నా బ్రాండ్, మీరే నా అంబాసిడర్లు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న విద్యార్థులతో ముచ్చటించినటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు. హైకోర్టు సీజేఐగా జస్టిస్ ఏకే సింగ్ మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ వినోద్ కుమార్ 5 నెలల తర్వాత భర్తీ అయిన తెలంగాణ సీజే పోస్ట్. రా నరేందర్ రా, మోహన్ కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించిన అన్న ఫోన్లు బంద్ పెట్టరే, సైలెంట్ చేయి ఫస్ట్ అన్న. వాళ్ళకి ఇచ్చే తల ఒకటి అన్న, మనమే పట్టుకుంటే ఎట్లా. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతిపితగా గౌరవించుకుందాం. జాతీయ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర, ఆంధ్ర మహాసభలో నాయకత్వం, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం, బీసీ ఉద్యమ నిర్మాత, సహకార సంఘాల వ్యవస్థాపకుడు, 1952 1978 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా సేవలు, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 69లో కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా, తెలంగాణ మలిదశ ఉద్యమంలో 97 ఏళ్ల వయసులోనూ పోరాటం, తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనను జాతిపితగా గౌరవించుకుందామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఆఫీస్ లేకపోతే తన సొంత ఇల్లునిచ్చిండు జలవిహార్లో. అదే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు. జూన్ 2 తారీఖున ఈ కార్యక్రమం ఉందా? ఏడ రాయలేదు మరి, వాట్సాప్లో కాదే, ఈ పోస్టర్ మీద ఉండాలి కదా. జూన్ 2 తారీఖు నాడు ఎక్కడ ట్యాంక్ బండ్ జలవిహార్ దగ్గర జలదృశ్యంలో ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. సో బీసీ ప్రజలారా, మరి ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ అభిమానులారా అందరూ తరలి రావాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇవే కదా సెక్రటరీ బాపూజీ గారి విగ్రహం పెట్టాలి. ఓకే, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని తెలంగాణ సచివాలయంలో పెట్టాలనేది ఆయన అభిమానుల డిమాండ్. జలవిహార్లో గ్రంథాలయం స్మారక భవనం కట్టాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ విజ్ఞాన కేంద్రం జలదృశ్యం దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక భవనాన్ని నిర్మించి దాంట్లో ఆయన చరిత్ర, ఆయన పోరాటాలకు సంబంధించినటువంటి విషయాలను నిక్షిప్తం చేయాలని చెప్తా ఉన్నారు. రెండోది, సచివాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్ను పెడతా ఉన్నారు. జూన్ 2 తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిర్మల్ జిల్లాకు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చిన్న ప్రెస్టేషన్ ఏంది ఇక్కడదే బాపూజీ గారు జగదీష్ తీసుకురా ఇక్కడ రండి చేనేత చాలునా? నేతలే కానీ ఊరు కానీ నేతలు అయితే లేదు. ఆయనని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందరకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నుంచి పోదాం, కలిసిపోదాం. థ్యాంక్ యూ బాపూజీ ఇచ్చినందుకు. 2 తారీఖు చాలా బాగుంది. కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి. అది కూడా ఓకే రైట్. వస్తానా 2 తారీఖున నేను అడుగుతా. ఓకే రైట్ అమ్మ. ఇప్పుడు ఫోటోలు దిగే టైం కాదు, కూర్చోండి. రెడ్డిగా రాష్ట్రం అంతా నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నాయంటే ఇక ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా ఒక వార్త. రాజ్యసభకు కమల్ హాసన్. ఈ కేసీఆర్ కాళేశ్వరం కసరత్తు. జూన్ 5న విచారణ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత. ఎర్రవల్లి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు తదితర సుదీర్ఘ భేటీ. ఇప్పటి వరకు జరిగిన విచారణ తీరుతెన్నులపై కేసీఆర్ సమీక్ష. వినిపించాల్సిన వాదనలు, ఇవ్వాల్సిన వివరణపై చర్చలు. విచారణకు వెళ్లక ముందే మీడియాకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. నకిలీ సీడ్స్ అమ్మకాలు స్పీడ్ పెరుగుతున్నదంట. రైతులకు నిషేధిత BG3 విత్తనాలు అంటగడుతున్న కేటుగాళ్ళు. ఆంధ్రజ్యోతిది జర్నలిజమా షాడిజమా? ఆ పత్రిక కథనాలపై కవిత ఫైర్.
కొత్త పార్టీ పెడతారని కాంగ్రెస్లో చేరిక రాయబారమని రాయడంపై వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ వేరే. అంటే కేసీఆర్ ఒక టాస్క్ ఇచ్చిండు రాధాకృష్ణ గారికి, పిల్ల జర ఇటాడు దుంకుతుంది జర కంట్రోల్ చేయంటే ఇవన్నీ రాసుకొస్తా ఉన్నారు. మన ప్రత్యర్థి బీఆర్ఎస్ఆ బీజేపీనా? సంక్షేమ పథకాల ప్రచారం ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? కార్యకర్తల మూడేంటి? ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి ప్రశ్నలు వేస్తూ ఉందట. ఇక వేడుకగా బ్యూటీ విత్ చారిటీ అంటూ ప్రపంచ సుందరిలకు సంబంధించినటువంటి వార్త. వరి నుంచి ఇతర పంటలకు మారుతారా? వరి మినహా ఇతర పంటల మద్దతు ధరను భారీగా పెంచిన కేంద్రం. వరి మద్దతు ధర ఏకంగా 500. యుఎస్ కళా వీసా ఎలా? స్టూడెంట్ వీసాలు తాత్కాలికంగా నిలిపివేత. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో కలవరం. అమెరికా ఆంక్షలతో 54,000 మందిలో ఆందోళన. భారతీయులు భయపడాల్సిన పని లేదంటున్న కన్సల్టెన్సీలు. సోషల్ మీడియా ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు. అమెరికా వెళ్లదలుచుకున్న వారి నేపథ్యాలను ఆరా తీస్తున్న కన్సల్టెన్సీ వర్గాలట. ఇక 2-in-1 ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నారట. 2-in-1 అట. ఓ దిక్కు పడవ, ఓ దిక్కు కారు. గట్టిగా ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. బొంకుల బాబు బడాయి తెలంగాణ తలసిరిని పెంచింది ఆయనేనట. మన గోదావరి ప్రాజెక్టులను అడ్డుకోలేదట. తెలుగు నేల అంటూ 2 కళ్ళ సిద్ధాంతం. అయ్యో, కేసీఆర్ సిద్ధాంతం ఆడికి పోయి చేపల పులుసు తిని నగరికి పోయి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని ఆడ కన్ను తెరిచి వచ్చిండు కదా కేసీఆర్ గారు. రోజింటికాడికి పోయి ఆయన ఆ సిద్ధాంతం మీదనే ఉండు, మనది ఏ సిద్ధాంతం లేదా, బరాబర్ సిద్ధాంతం మీదనే ఉన్నాడు. ఇంత ఇసం పోసిపో. రేవంత్ వచ్చి వ్యవసాయం నాశనం చేసిండు. ఎన్నికల ముందు ఎన్నెన్ని చెప్పినావు, ఇప్పుడు ఎందుకు ముంచుతున్నావు? అసలు ఇసొంటోని ఎందుకు వచ్చినావు? నీ గెలుసుడు గత్తర గాను, నీ గెలుసుడుకు గత్తర రాను. నువ్వు మనిషివైతే మా గోస చూసిపో. కేసీఆర్ ఉన్నప్పుడే అంత మంచిగుండే. మహిళా రైతు జంగా నరస ఆవేదన. మొలకెత్తిన వడ్లను చూపుతూ ఆక్రోశం. కాల్ మొత్తం సారు వడ్లు కొనండి. మహబూబాబాద్ నరసింహులపేటలో తహసీల్దార్ కాళ్లపై పడి విలపించిన రైతు. ధాన్యం కొనకపోతే చచ్చిపోతా. సూర్యాపేట జిల్లాలో పురుగమందు డబ్బాతో బైఠాయించిన రైతు సైదమ్మ. కాంట పెడతలేరని ధాన్యానికి నిప్పు. నిర్మల్ జిల్లా ముక్తాపూర్లో ఘటన. నిజంగా తొందరగా కొనాలి దాన్ని, జల్దిన కొనండి. అది మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అవుట్. మరో కమిటీ ఇన్ కొత్త నాటకం అట. ఎల్ఎన్టీ లేఖతో సర్కార్లో కుదుపు వచ్చిందట. కమిటీ పేరిట సర్కార్ సెకండ్ హాఫ్ రాజకీయ డ్రామా చేస్తుందని చెప్తా ఉన్నారు. ఎన్డీఎస్ఏ కాదు అది, ఎన్డీఏ నివేదిక. మేడిగడ్డకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని వినోద్ కుమార్ గారు అంటా ఉన్నారు. ఆయన లండన్లో యూకే ఎన్ఆర్ఐలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేబుల్ భారం కాంట్రాక్టర్లపైకి సంచలనంగా మారిన నమస్తే కథనమాట. అత్యవసరంగా సమీక్ష నిర్వహించిన సీఎండీ. 33 KB కేబుల్స్ నిల్వ పనులపై ఆరా. మిస్టర్ 10% నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడనట. సీఎం కోసం చార్టెడ్ ఫ్లైట్ అట. ఢిల్లీ టూర్ల కోసం కొనాలని నిర్ణయం. విమానం ఎంపికకు ప్రత్యేక కమిటీ పెట్టిరట. ఇది దుబారా కాదా? సీఎం కోసం చార్టెడ్ ఫ్లైట్ అట. క్వశ్చన్ మార్క్ పెట్టింది. పారిశ్రామికం డీలా పడ్డదట. 8 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి. అంటే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు కూడా ఫెయిల్ అయింది అన్నట్టు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు ఇచ్చుడు కానీ, ప్రభుత్వంని సరైన దారిని పెట్టడం కానీ కేసీఆర్ గారు ఇక్కడ కూడా ఓడిపోయింది అన్నట్టుగా. మహబూబ్ నగర్కు ఆర్జీయూకేటీ. రాష్ట్రమంతా నైరుతి విస్తరణ. వరికి మద్దతు ధర 69 పెంపు. ఎంగుబడితో తొండాట. అంచనాల పెంపుపై అనేక అనుమానాలంటే ఏడాదిలోపే 85 కోట్ల నుంచి 200 కోట్లకు పెరిగిన అంచనాలు. మంత్రుల నియోజకవర్గాల్లోనే 130 నుంచి 140 కోట్లతో నిర్మాణం. ఇప్పుడేమో 200 కోట్లకు జీవోలు. ఇలా పెరగడం వెనుక మతలాబైందని అడుగుతా ఉన్నారు. వ్యయం పెంచు, కమిషన్ దంచు, ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన అని చెప్పి కాదు సుర్వే కాకపోయా అప్పుడే దామగుండంలో పర్యావరణ విధ్వంసం జరుగుతూ ఉందట. నిన్నటికి నిన్న కంచగచ్చిబౌలి భూములు పచ్చదాన్ని నాశనం చేసి మూగజీవాల ఉసురు తీసిన మొత్తం నిరసనే పేపర్లో. ఒక్క సూచన అన్న కడుపు మంట కనిపిస్తూ ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేద్దామన్న సోయి కూడా లేదు. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నారని ఆంధ్రజ్యోతిలో వార్త ఉంది. ఇది నిజమని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్లో చేరదు అని 61% మంది చెప్తున్నటువంటి మాట. సో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు దాని వెనకాల మతలబ్ ఏంటంటే కేసీఆర్ గారు చెప్పి ఉంటాడు ఎవరు రాధాకృష్ణ గారికి, పిల్ల జర ఇటాడు తెయ్యిన ఆడుతూ ఉంది, జర ఏందో కంట్రోల్లో పెట్టి ఒక 4-5 రాయి గట్టిగా రాయనగానే సరే గట్టి రాస్తే క్లారిటీ ఇస్తుంది కదా. ఇప్పుడు ఇచ్చింది ఆమె. ఆంధ్రజ్యోతిలో వార్తల గురించి పరేషాన్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ వార్తల ఇంటెన్షన్ వేరే ఉంటుంది. ఆయన నోటితో చెప్పాడు, వార్తతో చెప్తుంటాడు. అంటే ఇటు పోగాల